హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. గత వారం క్రితం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ శంకర్తో మనం ఈరోజు ఉన్నాము. ఆయనతో మాట్లాడి అసలు దాడి ఎలా జరిగింది, దాడి వెనక ఎవరున్నారు ఏంటి అని శంకర్ మాటలో తెలుసుకుందాం. నమస్తే శంకర్, వస్తే బ్రదర్ ఎట్లా ఉన్నావు? బాగున్నా బాగున్నా బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఇప్పుడు ఇప్పుడే కొంచెం క్యూర్ అవుతున్నా. ఉమ్, ఈ సర్జరీ అయింది నోస్కి, ఉహు. ప్లాస్టిక్ సర్జరీ ప్లాస్టిక్ అయింది. సర్జరీ అయిందా? ఓకే ఒక 1 వీక్ అన్నా చెప్పారు. ఇప్పటికి 3-4 days అయిపోయింది. ఓకే. ఇంకో 2-3 days. ఉహు. ఆ రోజు తగిలిన వెంటనే కొన్ని వీడియోస్ వచ్చినాయి కదా, దాంట్లో నా కళ్ళు కనపడట్లేదు అన్నావు. అంటే కళ్ళల్లో ఏమన్నా పడిందా, తగిలిందా కళ్ళకి ఏమన్నా? అంటే వాళ్ళు ఎట్లా చేశారు తర్వాత ఫస్ట్ అయితే ఈ కన్ను మీద కొట్టారు. ఈ కన్ను మీద ఒకసారి, ఈ కన్ను మీద ఒకసారి. ముక్కు మీద కొట్టినప్పుడేమో మొత్తం రక్తం వచ్చేసింది. ఓకే. అంతా రక్తం వచ్చేసింది. ఒకటి వరకు ఇంకంతా బ్లడ్ అంతా అయిపోయింది. కన్ను మీద కొట్టేసరికి కాసేపటి దాకా నాకు మొత్తం విజన్ సరిగ్గా క్లియర్గా కనపడలే. ఓకే. బాగా ఇబ్బంది అయింది. అది అది నేను ఆడ పోయింది ఫస్ట్ కొట్టిన తర్వాత, ఉరికిన తర్వాత వాళ్ళ ఇంట్లో మా ఓనర్ వాళ్ళ, మా ఆఫీస్ ఓనర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గేట్ వేసుకొని అందులో ఉండి చేసిన మాట్లాడింది అది చూసి. కళ్ళలో ఏం కొట్టిరా తెలియదు కానీ బాగా అయితే కన్ను మీద కొట్టేసరికి నాకు కనపడలేదు చాలాసేపటి దాకా. కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పటికీ ఇందులో బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది ఒక దగ్గర. సో దానివల్ల కొంత ఇబ్బంది అయింది. ముక్కు మీద మెయిన్గా కొట్టేసరికి ఆ ముక్కు దూలం విరగడం అంటారు చూసిన, అది విరగడం వల్ల బ్లడ్ అంతా ఒకేసారి ఇట్లా దావా లెక్క అయిపోయింది. ఓకే ఓకే. మరి ఇప్పుడు బాగానే కనపడుతుందా విజన్? ఇప్పుడు ఓకే, ఐకి సంబంధించి ఓకే. అంతా స్కానింగ్ చేయించినాము యశోదలో. ఓకే. అంత ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ పెయిన్ మీద కొంత ఉంటుంది ఇబ్బంది, కానీ ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేది. ఒక ఈ నోస్ మాత్రం సర్జరీ నీడ్ అవసరమైంది. మళ్ళీ దాన్ని బోన్ సెట్ చేసి ప్లాస్టిక్ సర్జరీ చేసి, నిన్నటి వరకు మన హోల్స్ ఉంటాయి కదా, నోస్ హోల్స్, ఇవి కూడా మూసేసారు మొన్నటి వరకు. మొన్న వెళ్ళి నేను మళ్ళీ శ్వాస అంతా నోట్లో నుంచి తీసుకునేటట్టుగా ఉండే. ఇది మూసేసి, అంటే బేసిక్గా మనకి ఏదైనా చెయ్యి ఏదైనా ఎదిగితే మనకు ఇది ప్లాస్టర్ లెక్క వేస్తారు కదా, పట్టి లెక్క వేస్తారు కదా, సేమ్ అట్లనే ఈ ముక్కు దూలం ఎరిగింది కాబట్టి దాన్ని కిందంగా బేస్ లెక్క పెట్టి మొత్తం హోల్ని మూసేసి పైనంగా అది వేసి ఇది వేసారు అనమాట. ఇది లోపలిది ఇంకా 3 days 48 hours ఉంచామని చెప్పారు. 48 hours తర్వాత వెళ్తే ఇక వాళ్ళ దాన్ని తీసేసారు. కానీ పైది మాత్రం ఒక 1 week 2 weeks అట్లా ఉంచుకోండి, ఎందుకంటే అది షేప్ అవుట్ అవుతుంది. మనం అటు ఇటు ఏమైనా నోస్ ఎట్లా ఉందో కొంచెం అటు ఇటు అయిందనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అప్పుడు మళ్ళీ ఓపెన్ సర్జరీ లేదంటుంటారు. సో ఇది ఇట్లా ఉంచుకోండి అని చెప్పారు. ఈ దాడి తెలియగానే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి, వైఫ్ది? అంటే ఆల్మోస్ట్ మేము వెంటనే చెప్పలేదు. నాకు 11 గంటల 10 నిమిషాలకు నా మీద దాడి జరిగింది. సీసీ కెమెరాలో చూస్తే 11 నుంచి 11:10 మధ్యలో మొత్తం వ్యవహారం అంతా జరిగింది. అయితే వీళ్ళకు ఆల్మోస్ట్ midnight 1 o'clock అట్లా చెప్పినాము, ఎందుకంటే భయపడతారు, ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు. నేనే చెప్పొద్దని చెప్పిన. అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను చూసేవాళ్ళు ఎప్పటికి అందరం చాలా మంది వచ్చేసారు. దాడి జరగగానే వెంటనే పక్కనే జీవికి హాస్పిటల్ అని ఉంటుంది, మన ఆఫీస్ పక్కనే ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళు, అక్కడ ఎంఆర్ఐ నీడ్ అవసరం ఉందంటే అక్కడ ఎంఆర్ఐ లేదా సంథింగ్ ఏదైనా వరకు ఇంకా సరే అని చెప్పేసి యశోదకు షిఫ్ట్ చేసి యశోదల నుంచే అక్కడ నుంచే ట్రీట్మెంట్ అయింది. శుక్రవారం నాడు మార్నింగ్ వరకు 6 వరకులా ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చినాయి. ఈ హెడ్కి సంబంధించిన సిటీ స్కాన్లు, ఈ మోకాల మీద బాగా కొట్టిర్రు, కాసేపు బెండ్ కాలే. ఇక కొంచెం డాక్టర్ గారు అట్లా ఇట్లా కొంచెం అనేసరికి కొంచెం సెట్ అయింది. ఇవన్నీ స్కానింగ్ చేసిన తర్వాత ఓకే పర్లేదు, ఈ మేజర్ అయితే ఇది ప్రాబ్లం, అది చెయ్యాలి. దీనికి అన్ని లింక్స్ ఉంటాయి, అంటే ఈ బోన్ కి ఇట్లా ఐకి కానీ ఇయర్ కానీ ఇట్లా ఉంటుంది. కొంచెం ఫ్యూచర్ లో ప్రాబ్లం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది మటుకు మస్ట్ గా సర్జరీ చేయాలని చెప్పేసి శుక్రవారం నాడు సాయంత్రం 6 అరౌండింగ్ ఆ టైంలో చేసారు యశోదలో. సో మేము శుక్రవారం సర్జరీ అయిపోయింది, శనివారం నాడు డిశ్చార్జ్ అయ్యి. ఎంతమంది మొత్తం వచ్చింది? వాస్తవానికి ఆ రోజు మనం చూస్తే నేను బేసిక్గా 8-9 గంటల ప్రాంతంలో వచ్చేస్తా ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు కొంచెం ఏదో ఒక సీఎం గారిది ఒక రివ్యూ ఉంది, ఇది మన తాగునీటి మీద రివ్యూ పెట్టారు. ఆ రోజు రివ్యూ పెడితే కృష్ణా జలాల విషయంలో అక్కడ ఒక టాపిక్ వచ్చింది. అవసరమైతే నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీళ్ళు తీసుకోవడం కోసం, మిషన్ భగీరథకు తాగునీళ్ళు తీసుకోవడం కోసం అవసరమైతే కేఆర్ఎంబికి లేఖ రాయండి అని చెప్పేసి అధికారులను ఆదేశించినట్టు ఆ రివ్యూలో ఉంది, ఆ పాయింట్ వచ్చింది.
అదేందో కొంచెం తేడాగా అనిపించింది. ఉమ్, ఇప్పుడు కేఆర్ఎంబికి మనం ప్రాజెక్టులు అప్పచెప్పలేదు అనేది మొదటి నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు. అవును. అప్పచెప్పిరనేమో బయట వార్తలు వచ్చినాయి, అంత వచ్చినాయి. అప్పచెప్పలేదు, మరి అప్పచెప్పనప్పుడు నువ్వు కేఆర్ఎంబికి ఎందుకు లేఖ రాయాలి? నీళ్ళు మనం తీసుకుంటాం కదా, ఇదేదో ఉంది కథ అని చెప్పేసి దాని మీద కొంచెం ఫోకస్ చేసి దాని మీద ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాసి వచ్చేసరికి లేట్ అయింది అనమాట. అది అరౌండ్ 9-9:30 టైంలోనే వచ్చింది ఈ వార్త కూడా. 9 ఆ టైంలోనే వచ్చింది. రాగానే నేను వెంటనే దాన్ని తీసి మళ్ళీ కొంచెం మనం అంత వర్క్ చేయాలి, ఎట్లా వార్త రాయాలంటే వెంటనే గాలికి రాయడానికి కుదరదు. అవన్నీ కొంచెం తీసి రాసేసరికి మనకు 10:30-11 అరౌండ్ ఆఫీస్లో అయింది. ఇంకా అయిపోగానే దట్టు తెల్లారినాక మేము మేడారం పోదామని అనుకున్నాం. మేడారంలో ఏర్పాట్లు బాగాలేవు అని చెప్పేసి చాలా మంది మిత్రులు అక్కడ నుంచి కొంతమంది ఫోన్లో చేశారు. అన్న అసలు పోయినసారికి ఈసారికి అసలు బాగాలేదు, మేడారం ఏర్పాట్లు అసలు బాగాలేవు, ఇబ్బంది ఉంది, మీరు వస్తే మంచిగా ఉంటుంది, కొంచెం వాస్తవాలు చెప్పిన వాళ్ళు ఉంటారంటే సరే అని చెప్పేసి మేము అంతా కెమెరాలు ప్యాక్ చేసుకొని కొంచెం లేట్ అయినా ఇక వచ్చినాం అనమాట. ఎందుకంటే మన ఇక్కడ నా ఇంటికా నుంచి అవుటర్ ఇంత దగ్గర ఉంటుంది. అవుటర్ ఎక్కితే నువ్వు డైరెక్ట్ కట్కేసా దగ్గర దిగుతావు, ఆ నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎల్బీ నగర్ పోయి మళ్ళీ తిరుగుడు ఎందుకు అన్నట్టుగా పొద్దుగా ఇట్లా వెళ్ళిపోదాం 6 o'clock అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకొని కెమెరాలు తీసుకొని కిందకి దిగినాం. కిందకి దిగినప్పుడు మీరు చూడొచ్చు సీసీ కెమెరాలు, మా మీద అటాక్ జరిగిన సీసీ కెమెరాలు కూడా. నేను కార్ తీసుకొచ్చి ఇంకా ఆఫీస్ ముందు పెట్టి కెమెరాలు పెట్టుకున్న దాకా వాళ్ళు మన మీద ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళందరూ చుట్టుపక్కలనే ఉన్నారు. ఇప్పుడు వెనకంగా వచ్చి డాష్ ఇచ్చిన అమ్మాయిలు కావచ్చు, మన మీద అటాక్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తం మన ఆఫీస్ సరౌండింగ్ లోనే ఉన్నారు. అన్ని సీసీ కెమెరాలు మనకి ఎవరు తెలియదు అసలు, మన మీద దాడి చేసిన ఎవరు కూడా మనకు తెలియదు. ఆ సీసీ కెమెరాలు చూసి ఈ రెక్కి చేసిన వాళ్ళని చూసిన తర్వాత ఓహో పలానా వాళ్ళని చూడడం వినడం తప్ప మనకి అంతకుముందు వాళ్ళతో ఎవరికి పరిచయాలు లేవు, ఏ రకమైనటువంటి సంబంధాలు. అట్లా మనం అందులో కెమెరాలు పెట్టి కొంచెం మూవ్ అయినాక మొత్తం మీరు అన్ని వీడియోలు చూస్తే అప్పటిదాకా మొత్తం వీళ్ళు మనం అటాక్ చేసిన మొత్తం ఆడనే ఉన్నారు. అయితే ప్రధానంగా ఎలిగేషన్ చేస్తా ఉన్నారు అమ్మాయిలు వచ్చి అది చేసిరు, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసిరు అని చెప్పేసి. అది శుద్ధ తప్పు. అసలు ఆ అమ్మాయిలు ఎవరు మనకు తెలియదు. ఆ అమ్మాయిలు అప్పటిదాకా చూడడమే అది. దట్టు అప్పటికి కూడా ఆ 11 గంటల టైంలో కూడా అమ్మాయిలు మాస్క్ పెట్టుకుని ఉన్నారు ఇద్దరు. అయితే నాదో డౌట్, ఇప్పుడు నువ్వు అన్న ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు రాగానే అమ్మాయిలు గుద్దారు అని, ఆ అమ్మాయిలు నిన్ను కొంచెం ముందుకు రాగానే ఎందుకు గుద్దారు అంటే కొంచెం దూరం వచ్చాక ఇప్పుడు నీ మీద రెక్కి నిర్వహించారు అంటున్నావు. మనకి రెక్కి నిర్వహించి ఉంటే ఆఫీస్ నుంచి మీ ఇంటికి వచ్చే దారి అంతా చాలా నిర్మానుషంగా ఉంటుంది. కొత్తోడికి కాదు, చాలా తెలిసిన వాడికి ఏరియా నైట్ టైం రావాలంటే భయంగా ఉంటుంది కదా. నేను నిజంగా వాళ్ళు చంపాలి అనుకుంటే, ఇంకేమైనా చేయాలి అనుకుంటే అక్కడ అంత సెంటర్లో ఎందుకు చేస్తారు? ఇక్కడే చేసి ఉండొచ్చు కదా. ఇంకా అది వాళ్ళ ప్లాన్ ఏందో మనకేం తెలుస్తుంది చెప్పండి. నేను అసలు వాళ్ళ ప్లాన్ ఇంకా అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే వాళ్ళ ఏరియా వరకు అక్కడ ఏవి దొరకకుండా ప్లాన్ చేసుకున్నారు. అంటే పబ్లిక్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, పబ్లిక్ సీసీ కెమెరాలు మొత్తం డౌన్ అయి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైనా సీసీ కెమెరా ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటే మొత్తం ఏరియా కవర్ అవుతుంది. దాన్ని ఇట్లా వేసి పెట్టారు అంటే ఓన్లీ నేల మాత్రమే చూస్తారు. ఆఫీస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో జరిగింది? జస్ట్ ఒక 10-15 మీటర్స్ కూడా ముందుకు పోలే మేము కార్ లో. ఫస్ట్ కి ఇప్పుడు నీకు డ్రైవింగ్ కార్ వస్తుంది, ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కి మనం ఎంత మూవ్ అవుతాం అంతే, కొంచెం ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ అంతకంటే ఎక్కువ మూవ్. ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ పల్లె ఇంకా బండి. ఒకసారి ముగ్గురు ఉన్నారు. సినారీ చెప్తా కరెక్ట్ గా. మేము దిగినాం, కెమెరాలు పెట్టుకున్నాక అక్కడ నుంచి కొంచెం జస్ట్ ఫస్ట్ గేర్ వేసి కొంచెం మూవ్ కాగానే ముందుకెళ్ళి ఒక పర్సన్ వస్తాడు, బండి ఆపే విధంగా, సడన్ గా బ్రేక్ వేసే విధంగా. అది రాగానే మనం ఇప్పుడు మనిషి కనపడితే గుర్తుకుంటే పోం కదా, ఆడ ఆపాగా వెనకాలకెళ్ళి వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి డాష్ ఇస్తారు. అది కూడా మీరు చూడండి, మన ఇది రోడ్ అనుకుంటే కార్ ఇట్లా ఎడ్జ్ నుంచి పోతుంది, లెఫ్ట్ నుంచి ఎడ్జ్ నుంచి పోతుంటే వాళ్ళు వచ్చి ఒకవేళ ఓవర్టేక్ చేయాలనుకున్న వాళ్ళైనా ఎవరైనా కానీ రైట్ సైడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతారు. ఇదంతా స్పేస్ ఖాళీగా ఉంది, కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు లెఫ్ట్ సైడ్ గుద్దారు. అంటే ఇదంతా ప్రీ ప్లానెడ్ అనమాట. ముందుకెళ్ళి ఒకటి ఆపాలి, వెనకాలకెళ్ళి వీళ్ళు గుద్దాలి, గుద్దేసి మనమేనే ఎక్కువ అది చేయాలి. గుద్దినాక కూడా వాళ్ళు మనకు డాష్ ఇచ్చినాక కూడా కార్ ఇచ్చినాక నేను దిగిన దిగి ఏమైందమ్మా అంత స్పీడ్ వచ్చి చిన్నగా రావచ్చు అంటే ఇంకా మామూలుగా రివర్స్ లో ఏమంటారు, కొంత వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ అది మనం కళ్ళు మింగినాయి అనకుండా మనం అంటాం కదా. సో అట్లా కళ్ళు మింగినాయా కనబడతానే కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతాం, అమ్మాయి మాట్లాడతాం. ఇద్దరు అమ్మాయిలు. అదేనమ్మా నువ్వు ఒక అమ్మాయి ఉండి ఏం మాట్లాడుతున్నావు, ఏం భాష అది, అదేం యాటిట్యూడ్ అని చెప్పేసి నేను నన్ను యాటిట్యూడ్ అంటావా నువ్వు అన్న. సరే ఇదేదో కథ ఉల్టా పల్టా ఉంది అమ్మాయి చెప్తే, అంటే కొంచెం కిడ్ లెక్క ఉంది, పెద్దగా మెచ్యూర్డ్ ఉన్నటువంటి పర్సన్ లెక్క అనిపించాలి నాకు అమ్మాయి.
కిడ్ లెక్క ఉంది, ఏదో ఇంటర్ డిగ్రీ చేస్తున్న అమ్మాయి లెక్క ఉంది. సరే డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోలేదో ఏదో కథ అనుకొని నేను సరే ఏమన్నా నీకు ప్రాబ్లం అయితే చెప్పు, నీకేమైనా చూపించానో చూపిస్తాను నేను. లేదు మీరు ఇట్లనే ఆర్గ్యుమెంట్ చేద్దామంటే పక్కనే నా ఆఫీస్ ఉంది, నా ఆఫీస్కి మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి, నాది మిస్టేక్ ఉందా నీది మిస్టేక్ ఉందా నేను సీసీ కెమెరాలో చూపించమంటే చూపిస్తా, పోలీసుల సమక్షంలోనే చూపిస్తా, ఇది పోలీసులను పిలుచుదాము, సీసీ కెమెరా తీపిద్దాం, ఎవరు తప్పు ఉంటే వాళ్ళది అదని చెప్పి నేను చెప్పి ఒక 10 నిమిషాలు జరిగి ఉంటాయి, అంతసేపు జరగలేదు, 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే. ఇక ఈ సినారియోలో జరుగుతున్నట్టు ఇక్కడ అది చేస్తుంటే కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది రోడ్డు మీద పోతుంటారు కదా, వాళ్ళకి ఎందుకు వీళ్ళు ఇంత హైపర్ అవుతున్నారు, తప్పేం లేదన్నా నువ్వు ఇప్పుడే మూవ్ అవుతున్నావు అని కొంతమంది అన్నారు. ఆమె కూరగాయలు ఆమె కూడా చూస్తూనే ఉంది, అంత అబ్జర్వ్ చేస్తుంది. సో ఇది అవుతున్న క్రమంలోనే ఆ పిల్ల నువ్వు కాదు నువ్వు పోలీసు వాళ్ళకి నేనే చెప్తాగా అని చెప్పేసి టక ఫోన్ పడుతున్నావు. అసలు ఆ ఫోన్ కొట్టి ఫోన్ రింగ్ అయిందా కలదా తెలియదు, ఇట్లా ఫోన్ ఇట్లా అన్నది ఇట్లా పెట్టుకున్నది, వెంటనే 2 నిమిషం వ్యవధిలోనే 15 మంది వచ్చేసారు అంతే. అక్కడక్కడ సందులో ఒకటేసారి ఇట్లా గుప్పుని వచ్చేసి కథ వస్తూనే ఉన్నారు. అమ్మాయి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది, నేను ఏం కాలేదు బ్రో, ఈఎంఐ కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతా ఉంది, అంత లేదు చెప్తా ఆడు కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మీ వాళ్ళు 2 ఉన్నారు, రోడ్డు మీద కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అన్నారు కదా, వీళ్ళంతా ఉన్నారు అక్కడే? అంతా అక్కడే ఉన్నారు, ఇంక వీళ్ళంతా బ్యాచ్. ఇప్పుడు బేసిక్ గా వాళ్ళు ఎంత మంది ఉన్నారు, వీళ్ళు 10-15 మంది ఉన్నారు. ఒకటి అందులో మనోడేవాడు అవతలోడేవాడు మనకు సపోర్ట్ చేస్తే మనకెట్లా తెలుస్తుంది. ఇక వాళ్ళు ఎవరైతే మనకు సపోర్ట్ గా మాట్లాడిన కూడా భయపడతారు కదా స్టేజ్ లా, ఇది ఎక్కడ పంచాయతీ కొత్తది ఇంకా వేరే చెప్పేసి. సో అట్లా భయపడే విధంగా వాళ్ళు ఒకటేసారి గుంపుగా వచ్చారు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మన కార్ని ఎవరైతే అడ్డం వచ్చి ఆపడం ముందు వాడు అప్పటిదాకా సైలెంట్ గా ఒక మూలకు ఉన్నాడు, వాడు కూడా కొట్టాడు, వాడు కొట్టినందుకు ఇది బ్రేక్ అయింది, వాడే కొట్టింది. వాడు బాగా బందోబస్తు ఉన్నాడు, రెడ్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు, వాడికి చెయ్యి కడెం ఉంది, మరి ఆ చేతులు ఏమైనా ఇట్లా పెట్టుకొని నిలబడి ఉన్నాడు. గట్టి కొట్టేసరికి ఇది అట్లా టాప్ అని ఒక్క దెబ్బకే ఇది ఇరిగింది, మొత్తం రక్తం అంతా ఇట్లా నిండిపోయింది. సో ఇట్లా ఇది జరిగినటువంటి సినారీ. ఇంకా అది అయిపోగానే ఇక నేను 2 సార్లు అక్కడ దాడి జరగగానే తప్పించుకునే ప్రయత్నం చేసిన, 2 times తప్పించుకున్నా. ఇంకా మళ్ళీ 3rd time ఇంకా లేచి ఇట్లా కాదని చెప్పేసి పరిగెత్తిన అనమాట. పరిగెత్తి మా ఆఫీస్ వెనకాల మా ఓనర్ వాళ్ళు ఇల్లు ఉంటారు, ఒక 3-4 ఇంట్లు దాటిన తర్వాత. ఇక వాళ్ళు కూడా పోలీసు వాళ్ళే, మాజీ పోలీసు వాళ్ళ డాడీ. సో ఇక అటు సైడ్ ఉరికేసి ఇక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి గేట్ పెట్టేసినాక అప్పుడు నా వెనకాల వచ్చిన మన పిల్లలు కూడా వచ్చి వీడియో తీసిరు. వీడియో మీరు చూసింటారు కదా, నేను లాగుకుంటా కళ్ళు కనపడతలేవు అని చెప్పి. నేను ఆ దానికి ఎట్టపోయినా కూడా తెలియదు అసలు. ఆ మంట వాళ్ళని కొట్టిరు. నా మీద నన్ను కొడుతుంటే అడ్డం పడితే నరసింహని కొట్టిరు, శివన్ అయితే వీడియో తీసిండు, శివ మమ్మల్ని కొడుతుంటే. ఆ వీడియో తీసినందుకు ఆ వీడియోని కూడా అన్ని కొట్టి ఆ ఫోన్ వాళ్ళ కొట్టి చూసినాం, ఫోన్ వాళ్ళ కొట్టి నాకు 2 ఫోన్లు ఎత్తుకొని పోయారు. ఒకవేళ దొంగలు, ఒకవేళ లేకపోతే ఏదో చిన్న ఇష్యూ, నా ఫోన్ తో ఏం పని ఉంటుంది వాడికి, నా 2 ఫోన్లు ఎందుకు ఎత్తుకపోవాలి, ఇది ఎవరు ప్లాన్ చేయలేదు అని అనుకున్నాం. అయితే ఇంత జరిగినాక పోలీసు వాళ్ళు ఇదంతా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చినాక 2 అమ్మాయిలని కొట్టిన వాళ్ళని పట్టుకొని పోయారు పోలీసులు. పోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత మొత్తం సీన్ అంతా ఇంకొక తిరిగి నడుస్తా ఉంది. కంప్లైంట్ ఇస్తుంది పోయిన మన పిల్లల్నేమో బయట కూర్చోబెట్టారు, మాట్లాడతారు ఆగ్ర పైన ఉండరు అని చెప్పేసి అంటున్నారు. ఆడిపోయినాక ఆ అమ్మాయిలు రివర్స్ లో మన మీద అది చేసే ప్రయత్నం, వీళ్ళే మమ్మల్ని అరెస్ట్ చేసారు, మమ్మల్ని అది చేసారు ఇది చేసారు అన్నట్టుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళు ఒకటి చేసారు. అయితే వాళ్ళు దొరికిపోయారు పోలీసులకు అక్కడనే. అమ్మాయిలు చెప్పే స్టోరీ ఒక తిరుగుంది అంట, అమ్మాయిలు చెప్పే ఒక తిరుగుందంట, వాడు కొట్టిన వాళ్ళ స్టోరీ ఒక తిరుగుందంట, ఒకసారి షెల్ అంటారంట, ఒకసారి ఫ్రెండ్స్ అంటారంట, ఇట్లా రకరకాలుగా చెప్పేవరకు పోలీసు వాళ్ళకి కూడా అర్థం కాలేదు. అమ్మాయి ఏదో డ్రామాలు ఎక్కువ ఉందిరా అని చెప్పేసి బయటకు వచ్చి కానిస్టేబుల్స్ కొంతమంది మన వాళ్ళతో అన్నారట, వాళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారు, 3 స్టోరీలు చెప్తా ఉన్నారు అని చెప్పేసి అనేసరికి ఇంకా మన వాళ్ళకి కూడా ప్రయత్నం చేసారు. అక్కడికి నైట్ ఇదే ప్రయత్నంలో ఉన్నారు. సో అమ్మాయిలదే కేసు తీసుకొని మన తీసుకోకుండా చాలాసేపు దాకా ఉన్నారు. సో ఇంత నడుస్తూ ఉంటే, ఇంత అడవుడైతుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ కేసులు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఫస్ట్ నైట్ 1:30 ప్రాంతంలో సిఐ వస్తాడు స్టేషన్ కి. బేసిక్గా అంత నైట్ పోయిన వాళ్ళు రారు, ఏదంటే రైటర్తో రాపించుకుంటారు, కంప్లైంట్ రేపు పొద్దుగాల రాని మాట్లాడుతూ అంటారు. ఆయన కూర్చొని వాళ్ళతో మనం అయితే ఎవరితో అటాక్ చేసారో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం ఇట్లాంటివన్నీ చేసారు పోలీసు. ఇక మనోళ్ళు కూడా నేను హాస్పిటల్కి అప్పటికి నేను యశోదకి వెళ్ళిపోయినా, అయితే 5 ఆడ ఇక్కడ జరుగుతుంది. మార్నింగ్ మనకు చెప్పారు పొల్లలు, ఒక్కొక్క పర్సన్ వచ్చిండు, ఫోన్ కూడా చేశారు. ఇదంతా పోలీసులు అంతా రివర్స్ చేస్తూ ఉన్నారు, దీన్ని ఇంకొక తిరిగిపోతా ఉన్నది. మనము అసలు ఇది మన మీదనే రివర్స్ లో ప్రచారం చేస్తా ఉన్నారు, మన మీద అమ్మాయిలు అది ఇది అన్నట్టు
చేస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, ఎట్లా చేద్దామంటే మన కెమెరాలు ఉన్నాయి కదా అన్ని బయట, అన్ని కెమెరాలు తీయండి, ఒక 2 days నుంచి అన్ని సీసీలు తీయండి, వీళ్ళు ఎవరైనా వచ్చిరా ఏంది కథ అంటే మన వాళ్ళు ఆ రోజు నుంచే సాయంత్రం 8-9 గంటల నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తే మన మీద ఎవరైతే అటాక్ చేసారో వాళ్ళందరూ అక్కడక్కడే తిరుగుతారు. అమ్మాయిలు కూడా, అమ్మాయిలేమో మన మీద అటాక్ చేసే కంటే ముందు ఒక 10-15 నిమిషాల ముందు వచ్చారు. వచ్చి అటు సైడ్ స్కూటీ మీద ఉండి వెయిట్ చేస్తారు మన కారు మూవ్ అయినాక. ఆ సీసీ కెమెరాలు అన్నింటిలో ఉంటాయి. అక్కడ వెయిట్ చేసి మన కారు మూవ్ అయినాక వచ్చి గుర్తుతారు అనమాట వెనక. సో ఇట్లా ఇదంతా ప్లానింగ్. దీనికంటే ముందు కూడా మన ఎదురుగా కొన్ని టీ టైం ఒక డబ్బా ఉంది, అక్కడ నుంచి కూడా మన తెలిసిన మిత్రుడు రిక్వెస్ట్ చేసి ఆర్సీసీ కెమెరాలు తీసుకున్నాం. వీటన్నింటి తీసుకుని అన్ని అబ్జర్వ్ చేస్తే సాయిరామ్ రెడ్డి అనే ఒక పర్సన్ రెక్కి నిర్వహించిన పర్సన్ తేలిండు, పదే వచ్చి తేలిండు. సాయిరామ్ రెడ్డి ఎవరంటే శశిధర్ రెడ్డి వాళ్ళ అనుచరుడు. సాయిరామ్ రెడ్డి అని ఎలా అంటే చూడగానే గుర్తుపెట్టావా? నేను కాదు, మన వాళ్ళు గుర్తుపట్టి ఈయన ఎవరు, ఏంది కథ ఏంటి అనేది. అక్కడ ఇప్పుడు ఆ దాడి చేసిన వ్యక్తులు కూడా కొంతమంది పిల్లలు మన్సూరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారంట. వీడెవరిని వెనకాల ఉంటాడు, వాడెవడు వెనకాల ఉంటాడు, ఇట్లా కొంచెం మనం ఎట్లా మనం హాస్పిటల్లో ఉన్నా కానీ మన టీం గానీ మన తెలిసిన వాళ్ళు గానీ చాలా మంది వచ్చి తర్వాత. అయితే ఇందాక 1:30కి సీఏ వచ్చాడని చెప్పారు, అప్పుడు మరి ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే, నైట్ జరగలేదు. తెల్లారినాక ఈ మళ్ళీ మనం ఈ సీసీ ఫుటేజ్ వీడియోలు మొత్తం బయటకు రిలీజ్ చేసిన తర్వాత మన ఛానల్లో పెట్టినాం, బయటకు రిలీజ్ చేసినాం. పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదు, అసలు అటెంప్ట్ మర్డర్ కేసే పెట్టలేదు స్టిల్ ఇప్పటిదాకా కూడా. అసలు ఏం కేసు ఫైల్ అవ్వలేదా? ఎఫ్ఐఆర్ అయింది కానీ అందులో తుతుంబరం కేసులో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, వాళ్ళు పెట్టింది అవ్వలేదు. వాళ్ళకి ఇంకెట్లా అవుతుంది, ఇప్పుడు దొరికిపోయారు కదా సీసీలలో క్లియర్ గా. ఇప్పుడు మేము అరెస్ట్ చేసి ఉంటే అదే సీసీలో రికార్డ్ కావాలి కదా. నువ్వు అనేది లోపలికి ఆఫీస్ లోకి రా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతుంటే మనం వాడు నిలబడి మాట్లాడి అట్లాంటివి ఉండాలి కదా. అసలు అవన్నీ కట్టు కథలు అనమాట, ఇంత డ్రామా ఇదంతా. ఏంటంటే ఒక దొరికిపోయారు అడ్డంగా. ఇప్పుడు ఆ సాయిరామ్ రెడ్డి దొరికిండు. సాయిరామ్ రెడ్డి ఎవరంటే శశిధర్ రెడ్డి అనుచరుడు. శశిధర్ రెడ్డి ఎవరంటే శశిధర్ రెడ్డికి సీతక్కకు దగ్గర సంబంధాలు ఉంటాయి, అక్క తమ్ముళ్ళ లెక్క వాళ్ళు ట్రాకులు కట్టుకోవడాలు ఇట్లాంటివన్నీ. దాంతో పాటు అదే శశిధర్ రెడ్డికి కొండలరెడ్డితో సంబంధాలు ఉంటాయి. ఇదంతా ఎవడు ప్లాన్ చేసిండు అంటే పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ శిల్కా మధు వాళ్ళు అందరూ కలిసి చేసినటువంటి ప్లాన్ అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. సో ఇట్లా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నటువంటి ప్రయత్నం. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంట్రో చెప్తూ గూండాలు అన్నావు, అది గూండాలు కాదు, అనామకులు కాదు కొట్టింది. కాంగ్రెస్ గూండాలు చేసినటువంటి దాడి వాళ్ళకు నచ్చట్లేదు అనమాట. ఎన్ని రోజులు ఏదైతే వాళ్ళు ప్రశ్నించారో అదే ప్రశ్న వాళ్ళ మీద ఇప్పుడు ప్రశ్నిస్తా ఉంటే నచ్చట్లేదు. ఇప్పుడు ప్రశ్నించిన అయితే నువ్వు అన్నట్టు ఇందాక ఇప్పుడు కాంగ్రెస్ గుండాలు కాంగ్రెస్ పెద్దలు ఉన్నారంటున్నావు కదా, నిజంగా పెద్దలుంటే నువ్వు అన్న స్థాయి పెద్దలు ఉంటే కనుక ఆఫీస్ దగ్గర ఎందుకు నేను అడిగినట్టు ఇందాక భయపెట్టే ప్రయత్నం, ఫస్ట్ చంపే ప్రయత్నం అయితే భయపెట్టే ప్రయత్నం, భయపెట్టడమా చంపడమా ఆ ఎమోషన్ లో భయపెట్టాలంటే మరి ఒక చంపమిగలో అటు కొట్టి తీసుకొని పోవాలి. ఇదే ముక్కు మీద ఇంకొంచెం పైకి తగిలి ఉంటే అది ఇంకా డేంజర్ అయ్యేది పరిస్థితి. డాక్టర్లు చెప్పిన మాట వాళ్ళు డేంజర్ అయ్యేది. ఇప్పుడు ఒకసారి ఇనిషియేట్ చేసినాక అది మన చేతిలో ఉండదు కదా. వాడు ఇప్పుడు వచ్చినోడు తాగి తడుపు ఉంటాడు. ఇప్పుడు ఇంకొకటి నీకు ఇది చంపే ప్రయత్నం కాదు కదా అని మనం అనడానికి అసలు ఏమాత్రం లేదు. ఎందుకంటే మా పిల్లవాడు వీడియో తీస్తా ఉంటే ఆ ఫోన్ వాళ్ళ కొట్టి వాళ్ళ తన్నుడు అంతే పోయి లాస్ట్ పోయి ఆగిండాడ. అప్పుడే స్పీడ్ గా కార్ వెళ్ళిపోతుంది. సడన్ గా కార్ మీద వెళ్ళిపోతే అది మర్డర్ అవుతుందా కాదా? అంటే వీళ్ళు పంపించి ఇది చేసుకురాపోరా అంటే అది ఇంకొక తిరుగుదారి తీస్తారు. ఇప్పుడు వాడు ఒక ఇన్ కేసు నా ఫోన్లో గుంజుకురామని చెప్పి పంపించిండు కావచ్చు, కానీ వాడు ఏం చేసిండు, నన్ను కొట్టిండు, ఇంజూర్ చేసిండు, నా కళ్ళు కనపడకుండా చేసిండు, ఇవన్నీ చేసిండు. నీ ఫోన్ లో ఏమన్నా అంటే వాళ్ళని నువ్వు అనుకుంటున్న వాళ్ళు ఎన్నుకొని పెట్టి డేటా ఏమన్నా ఉందా? ఏముంటది అందులో? ఇప్పుడు నీ ఫోన్ లో నా ఫోన్ లో ఏముంటది? మహా అయితే ఫోన్లు ఉంటాయి, కాంటాక్ట్లు ఉంటాయి, మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ చాట్ చేసుకున్న చాటింగ్స్ ఉంటాయి, అంతకుమించి ఏముండవు. ఇంకా అందులో ఇక ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేసి ఫోన్లు తీసుకొని పోయారు. ఏం చేస్తారు, పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేస్తే ఫోన్లు గాలని తీసుకుంటాను వీళ్ళే సర్టిఫికెట్ ఇస్తారు. ఫోన్లు కూడా ఎత్తుకపోయారండి, ఫోన్ లో డేటా కూడా ఉంటది కదా, మా ఫ్యామిలీస్ ఫొటోస్ ఉంటాయి, మేము ఉంటాం, మా ప్రైవసీ ఉంటది కదా అంటే ఫోన్లు గాలని చేసుకుంటారు అంటారు. మరి ఎక్కడ పోయినాయి ఫోన్లు? రెస్పాన్సిబిలిటీ మీదే కదా. పోయిన ఫోన్ లో ఎత్తుకు పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పోలీసులదే కదా. అటాక్ జరిగింది, మనిషి మీద అటాక్ జరిగితే అటెంప్ట్ మర్డర్ జరిగితే మీరు మర్డర్ కేసు పెట్టరు, పోయిన ఫోన్ల గురించి మాట్లాడరు. అంటే ఇంకేందన్నట్టు ఇది ఆ పోలీసు వాళ్ళు కంప్లీట్ గా అధికార పక్షానికి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి ఈ కేసు అంతా నీరుగాల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగింది, అన్ని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి, బానే ఉంది.
నువ్వు ఫస్ట్ నుంచి కూడా నీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇది జరిగిన దగ్గర నుంచి మనోడు బీఆర్ఎస్ ఫేవర్, బీజేపీకి కాంగ్రెస్ కి అగెనెస్ట్ గా వార్తలు రాస్తుంటాడు. ఏ రోజు బీఆర్ఎస్ కి అగెనెస్ట్ గా ఒక వార్త కూడా రాలేదా అని నీ మీద ఆరోపణ. దానికి తగ్గట్టుగానే నీకు ఇది జరగగానే ఎవరు రారా మీ ఇంటికి? కేటీఆర్ వచ్చాడు. అంటే నిజంగానే నీకు బీఆర్ఎస్ కి ఏమైనా ఉందా? అంటే కేటీఆర్ రావడం తప్ప? ఇప్పుడు కేటీఆర్ అందరి ఇళ్ళకి వెళ్ళలేదు అంటే ఎవరి దాడి జరిగితే వాళ్ళ ఇంట్లోకి పోలేదా? ఎంతమంది ఇళ్ళకి వెళ్ళాడు? వెంటనే మొన్న కొల్లాపూర్కి వెళ్ళారు, నేను నాగర్కర్నూలు వెళ్ళారు. ఎక్కడైనా ఎవరికైనా చెప్తాయి మనిషి సాటి మనిషి మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడు సాయి నా దగ్గర? నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నువ్వు బీఆర్ఎస్ చెప్పు నాకు. నువ్వు బీఆర్ఎస్, నేను వేరు, కేటీఆర్ వేరు కదా. చెప్తున్నా అదే అన్ని చెప్తా. నువ్వు బీఆర్ఎస్ నా దగ్గరికి. సరే, ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇంకొక మాట, నిన్న ఒక మిత్రులు 4-5 మిత్రులు బీజేపీలో వచ్చిపోయారు. వాళ్ళు బీఆర్ఎస్ వచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ అయిపోయినాక విశారదన్ గారు వస్తా అని చెప్పేసి ఫోన్ చేసారు. వాళ్ళు బీఆర్ఎస్. ఎంతో మంది జర్నలిస్ట్ సంఘాలు వచ్చి కలిసిపోయినాయి, వాళ్ళందరూ బీఆర్ఎస్ కదా. ఇదే పాయింట్ ఇదే పాయింట్ లో నువ్వు చెప్పిన పాయింట్ లోనే నేను వాళ్ళు కొట్టాను దాడి చేసిన చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళే అంటే వాళ్ళ పైన వాళ్ళు తిరిగే వాళ్ళు కాంగ్రెస్ అయి ఉండొచ్చు. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళని ఎలా సర్టిఫై? అక్కడ క్లియర్ కనపడిపోతుంది కదా సాయి. కొన్ని రోజుల ముందు నుంచి ఆడ రెక్కి చేయడము, వాళ్ళు ఎవరు ఏంది కథ తెలిసిపోతుంది. దట్టు నా 3-4 రోజుల ముందు జరిగినటువంటి నా ప్రోగ్రామ్ మొత్తము నేను సీతక్క ఇసుక మాఫియాకి సంబంధించి పర్ఫెక్ట్ గా వార్తలు రాసినాము. అంటే ఇందులో సీతక్క ప్రమేయం ఉందా, పిఏ ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చినాయి, ఆయన సస్పెండ్ కూడా చేసినట్టు వార్తలు వచ్చినాయి. మేము చెప్పడం కాదు, ఫస్ట్ మేము దాన్ని రాసింది మేము, బ్రేక్ చేసింది మేమే. అది విషయం మేము చెప్పడం కాకుండా మాతో పాటు నా ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక రాసింది, ఎన్టీవీ స్టోరీ బోర్డు వేసింది, 1/2 గంట సేపు సీతక్కకి ఏం సంబంధం లేదు, పాపం మాకు తెలియదు, మొత్తం సుజిత్ రెడ్డి మొత్తం అంతా ఆగం చేసి అన్నట్టుగా స్టోరీ రాసుకున్నారు. మరి వీళ్ళందరూ ఎట్లా రాశారు? దాడులు జరిగినాయి. నేనేమంటున్నా, దాడులు జరిగినాయి కాదు అంటే పెద్దది కదా వ్యవస్థ. ఇప్పుడు నువ్వు ఎన్టీవీ మీద దాడి చేయాలంటే పెద్ద వ్యవస్థ, ఏబిఎన్ మీద దాడి చేయాలంటే పెద్ద వ్యవస్థ. శంకర్ అంటూ చిన్నోడు, వాడు జస్ట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ను మెయింటైన్ చేస్తున్నాడు, ఒక పేపర్ నడిపిస్తున్నాడు, వెబ్సైట్ నడిపిస్తున్నాడు, ఒక చిన్నపాటి డిజిటల్ న్యూస్. ఒక చిన్న డౌట్ దీనికి వచ్చాక అడుగుతున్నాను నిన్ను. శంకర్ అనే ఒక వ్యక్తి నాకు దాదాపు 10 ఏళ్ళ నుంచి తెలుసు. స్క్రోలింగ్ V6 స్క్రోలింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న శంకర్ టీవీ V6 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాడు, ఒక డిజిటల్ పేపర్ ఎలా పెట్టాడు, కార్ ఎలాగా ఉన్నాడు, ఇల్లు ఎలాగా ఉన్నాడు, ఒక మిడిల్ క్లాస్ రైతు బిడ్డ ఆయన శంకర్కి ఇవన్నీ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అనేది ప్రధాన ఆరోపణ. ఓకే, నీకు అన్నింటికి సమాధానం వస్తుంది సార్. 2018లో నేను బయటకు వెళ్ళిన. ఓకే, 2018లో బయటకు వెళ్ళిన. V6 లో 2012 నుంచి 18 దాకా పనిచేసాను. 18 డిసెంబర్ దాకా పనిచేసాను. అంటే 6 సంవత్సరాలు కదా. 6 సంవత్సరాలు నా పిఎఫ్ ఎంతో వచ్చి ఉంటుంది, గ్రాట్యుటీ వచ్చి ఉంటుంది, నా గ్రాట్యుటీ వచ్చి ఉంటుంది. నా మిస్సెస్ కి నా మ్యారేజ్ అయినప్పుడు దగ్గర ఒక 20 తులాల బంగారం పెట్టారు. ఆ బంగారం అని ఉంటుంది. ఆ డబ్బులు ఈ డబ్బులు అంతా కలిపేసి ఒక 20 లక్షలు జమ చేసుకొని ఒక 50 లక్షలతోటి 30 లక్షలు లోన్ పెట్టుకొని ఇల్లు తీసుకున్నా. ఓకే, ఇది ఒకటి. ఎప్పుడు తీసుకున్నావు? 2020లో తీసుకున్నా. 20 డిసెంబర్లో తీసుకున్నా. అప్పుడు నువ్వు V6 ఎంప్లాయ్ కాదు కదా, మరి లోన్ ఎలా వచ్చింది నీకు? ఎందుకు రాదు? బిజినెస్ నాకు ఆఫీస్ ఉంది, ఛానల్ ఉంది, వ్యవహారం ఉంది. సేమ్ నీకు ఎంత సెటప్ ఉందో అంత సెటప్ హస్తనాపురంలో ఉండే ఫస్ట్. లోన్ రాకపోవడం ఆఫీస్ మీద వచ్చింది. ఆఫీస్ మీద పెట్టుకున్నా, బిజినెస్ పెట్టుకున్నా తెచ్చుకున్నాం. అదొకటి. అది అయిపోయిన తర్వాత మా నాయన సంపాదించిన ఆస్తి నాకు నా భాగానికి 3.5-4 ఎకరాల భూమి వచ్చింది నాకు. నేను 2 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నా. 2 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నా. అది ఊర్లో పోయినా తెలుస్తుంది. ఎంత వచ్చింది ఎకరానికి? ఇంకా అప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం 20 లక్షల దగ్గర వచ్చింది. 4 లక్షలు వచ్చింది. అంటే నువ్వు చెప్పినటువంటి ఇవన్నీ కూడా సరిపోవా ఇప్పుడు ఆ డబ్బులకి? సో 40 లక్షలతో కారు కొని ఛానల్ పెట్టావు. 40 లక్షలే అంటే ఇవన్నీ ఒకటిసారి గొప్ప తెచ్చి పెట్టాం కదా, అవసరాలు తగ్గట్టు. ఒకసారి అప్పులు అయినాయి, చాలా స్ట్రగుల్స్ అయినాయి. కార్ మాత్రం ఈఎంఐ లో కొనలేదు కదా, క్యాష్ పెట్టే కొన్నా. ఎవరు చెప్పారు నీకు? స్టిల్ ఇప్పటికి ఈఎంఐ అంటారు. నీకు చూపినా? చూస్తావా ఈఎంఐ? ఫైనాన్షియల్ TS 07 EJ 1174 క్యాష్ ఆన్ క్యాష్, ఫైనాన్షియల్ ఆన్ క్యాష్. నీ ఇన్సూరెన్స్ అయిపోయి కూడా 2 years అవుతుంది. అది నువ్వు పాత చూస్తున్నావు. కొత్త ఇన్సూరెన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు నీకెందుకు మనోడే ఉంటాడు. ఏ బ్యాంక్ ఈఎంఐ? టాటా క్యాపిటల్. హలో చెప్పండి శంకర్ గారు. శ్రీకాంత్ ఎక్కడున్నావు? నేను అష్టలక్ష్మి దగ్గర ఉన్నా సార్. ఈ మనది కార్ ఇంకెన్ని ఉన్నాయి ఈఎంఐస్? సార్ మనం తీసుకుంది ఎప్పుడు పర్ఫెక్ట్ గా మంత్ ఏమని చెప్తావా?
మళ్ళీ 10 months అయిపోయింది అనుకుంటా సార్. ఎంత 10 months అయిపోయింది అనుకుంటా. అంటే 10 months అంటే 24 months కదా మా టెన్యూర్. ఇంకా 14 months ఉంటుందా? అంతే కదా. ఎంత ఎంత ఉంటుంది మన నెలది ఈఎంఐ? మీకు పంపిస్తా ఒకసారి చెప్తా. ఓకే, చూసారు కదా. 10 months అయిందా కార్ తీసుకొని నువ్వు? మళ్ళీ రీఫైనాన్స్ కూడా చేసుకున్నా. అంటే ఫైనాన్స్ తీసుకున్నా కూడా మళ్ళీ రీఫైనాన్స్ ఎందుకు చేసుకుంటాం? అవసరం ఉంటేనే కదా, నీడ్ ఉంటేనే కదా. ఎందుకు రీఫైనాన్స్ చేసుకున్నా? అంతకుముందు ఇక్కడ పైన ఆఫీస్ ఉండే, ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మూవ్ అయ్యేటప్పుడు ఇప్పటికి నాకు అక్కడ మూవ్ అయ్యి కూడా 8-9 నెలలు అవుతుంది అంతే. ఎల్బీ నగర్ మూవ్ అయ్యి డబ్బులు అవసరం చెప్పేసి మళ్ళీ యూజ్డ్ కార్ లోన్ పెట్టి 4 lakhs తీసుకున్నా. ఎలా సరిపోతుందమ్మా ఇప్పుడు నీ ఆఫీస్ లో? నేను చాలా ఎలిగేషన్ చేసిన సార్, ఇప్పుడు అవన్నీ నేను నీకు సమాధానం చెప్పకపోతే బాగుండదు. అంటే ఎట్లా వచ్చినాయి డబ్బులు, ఏడుకలు వచ్చినాయి, ఇల్లు ఎట్లా వచ్చింది, ఏది వచ్చింది అనేది. ప్రతి నెల ఇంటికి 45,000-50,000 రూపాయలు ఈఎంఐ కడతా. ఇంటికి 24,000 రూపాయలు కార్ ఈఎంఐ కడతా. ఓకేనా? పిల్లల జీతాలు ఇవన్నీ కలిసి నాకు వ్యవస్థ ఓ 4-5 లక్షలు 6 లక్షల దాకా వ్యవస్థ ఉంటది. సో చాలా స్ట్రగుల్స్ అయ్యి వ్యవస్థ నడిపించుకుంటూ వస్తుంది. అంటే నీకు ఆఫీస్ రెంట్లు గానీ శాలరీస్ గానీ ఒక 5-6 లక్షలు వస్తుంది ఈజీగా. ఇంటి ఖర్చులో 1,00,000 రూపాయలు, 7 లక్షలు నెలకి నీకు కావాలి. 6-7 లక్షలు సరిపోతాయి. యూట్యూబ్ నుంచి నీకు మహా వస్తే 1,00,000 కూడా లేదు, ఒక 2-3 లక్షలు ఈజీగా యూట్యూబ్ నుంచి వస్తుంది ప్రతి నెల. మనం ప్రైవేట్ మార్కెట్ చేస్తుంటాము, ఇట్లాంటివన్నీ చేస్తాము. అంటే అది అప్పుడు. సో ఇప్పుడు నాకు ఎలక్షన్స్ బిఫోర్ ఒక 2-3 months నుంచి కొంచెం రీచ్ పెరిగింది బాగా. ఫేస్బుక్ రెవెన్యూ వస్తుంది, వెబ్సైట్ రెవెన్యూ వస్తుంది, యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది. ఇవన్నీ కొంత సమకూర్చుకుంటున్నాను. అటు ఇటు మహా అయితే నెలకు మనకు అటు ఇటు లాస్ట్ లో 1-2 లక్షల రూపాయల డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఆ దానికోసం ఇప్పుడు నువ్వు నా దగ్గర పనిచేసే మిత్రులందరూ నీకు తెలిసే ఉంటాను. లింగస్వామి నీకు తెలిసిన మిత్రుడే, మిగతా మిత్రులు మన సతీష్ నీకు తెలిసిన మిత్రుడే, ఇట్లా మనకు తెలిసిన మిత్రులే ఉంటారు. నువ్వు వాళ్ళని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయి. శంకర్ ఎప్పుడైనా నీకు లేట్గా సాలరీలు ఇస్తాడా? ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? వాళ్ళకి పెద్ద సాలరీలు ఉంటాయి. నా దగ్గర డబ్బులు లేనప్పుడు లేకపోతే ఇబ్బంది ఉన్నప్పుడు ఆపుకొని 1 నెలకు 2 నెలలకు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తూ ఉంటాం. వచ్చినప్పుడు రానప్పుడు వ్యవహారం నడిచినట్టుగా ఇట్లా నడిపిస్తూ ఉంటాం. ఏదో చిన్న స్థాయి ఉద్యోగులు ఉంటారో 15,000-20,000 పిల్లలు, వాళ్ళకు రెంట్లు కట్టుకోవడానికి ఇట్లా ఉంటారు. వాళ్ళకి మటుకు వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెంటనే డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటాం. ఇక్కడ అది అక్కడ పోయినాక అయినటువంటి కొంత ఫినాన్షియల్. అదే ఇక్కడ ఉంటే నాకు రెంట్ లేదు, ఇక్కడ ఉంటే నాకు ఎక్స్టర్నల్ ఖర్చు లేదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేదు. మొన్న లాస్ట్ మార్చ్ వరకు ఇక్కడే ఉన్నా నేను. అంటే ఇంకా 1 year కాలే అటు పోయి, మార్చ్ వరకు ఇక్కడే ఉన్నా. కరోనా తర్వాత ఎప్పుడైతే నేను ఇల్లు తీసుకున్నానో ఇంకా నాకు బయట కిరాయిలు ఇవన్నీ ఎందుకు, ఈఎంఐకి ఎట్లా ఉంటది నెలకి, పైన కట్టుకుందాం అని చెప్పేసి ఒక 2 లక్షలు పెట్టి పైన రూమ్ లేసి ఆఫీస్ సెటప్ చేసుకొని పైన ఇప్పుడు పైకి వెళ్ళినా కనపడుతుంది. సో అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. ఓ స్టేజ్ లో ఇబ్బందులు పడ్డాం ఫైనాన్షియల్ గా, అసలు వద్దు ఈ వ్యవస్థ వద్దు, మొత్తానికి మళ్ళీ పోయి ఉద్యోగాలు చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం. మధ్యలో కరోనా టైంలో లిటిల్ బిట్ ఒక 1 month 2 months TV9 లో మళ్ళీ జాబ్ చేసిన. కానీ నాకు అర్థమైపోయింది అప్పటికి, అంటే ఇంకా మళ్ళీ నేను జాబ్ చేసి మళ్ళీ జాబుల్లో మళ్ళీ ఉద్యోగులకే ఇమ్మడలేను, కష్టం అవుతుంది అని చెప్పేసి. సో ఇట్లా ఇన్ని స్ట్రగుల్స్ పడుకుంటూ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ పడుకుంటూనే వచ్చినాం. ఎక్కడ ఏం ఉట్టే పుణ్యానికి రాలే. నువ్వు మా ఊరికి పోయినా కానీ శంకర్ ల్యాండ్ అమ్మకుండా అమ్మలేదా? రోడ్డు మీద ల్యాండ్ అమ్ముకున్న మా ఏది సంపాదించింది. దేనికోసం అమ్ముకున్నాం? ఇంకే దేనికి? ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా పెళ్లికి ఎదిగిన పిల్లలు లేరు, ఆడపిల్లలు, వాళ్ళ పెళ్లిళ్ళు చేసి అప్లైనే కాదు. వ్యవస్థ నడుపుతున్నాము, సమాజంలో ఉన్నాము, కొంత అప్పు అయింది, కొంత స్ట్రగుల్ అయినాము, 30-40 వేల జీతం వదిలేసుకుని వచ్చిన బయటికి. సో ఇవన్నీ స్ట్రగుల్స్ ఉన్నాయి కాబట్టి కొంత నడిపించుకుంటూ వచ్చిన. నా మిత్రులు నాతో మాట్లాడిన వాళ్ళందరూ, నువ్వు ఎందుకు కింద గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టావు, ఎట్లా వస్తున్నాయి నీకు పైసలు? నాకు అడుక్కోవడం ఇష్టం ఉండదు. నాకు ఉంది, మా సంపాదించిన ఆస్తి ఉంది, కష్టపడే శక్తి ఉంది. చూద్దాం, ఆ ఆస్తులన్నీ కరిగిపోయిన రోజు ఆ రోజు ఆలోచన చేద్దాం. ఇప్పటిదానికైతే ఇంకా నేను అట్లాంటి ప్రయత్నం చేయను అని చెప్పేసి. సో ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికీ నేను అద్భుతంగా లాభాల్లో ఉన్నాను చెప్పుకుంటాను. నువ్వు నీ వెనకాల బీరో ఓపెన్ చేసి 10 రూపాయలు దొరకవు నీకు, అది చెప్తున్నాను. క్యాష్ పెట్టుకుంటున్నారు అకౌంట్ లో అయినా సరే, ఏదైనా నీకు ఫోన్ పే గూగుల్ పే ఇస్తా, ఏదైనా ఇస్తా, అకౌంట్ లో అయినా మహా అయితే 10,000 15,000 20,000 ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ మాత్రం పెట్టుకుంటా ఉంటా. అంతకు మించి పెద్దగా ఎక్కువ కనపడేది పరిస్థితులు ఉండవు. ఏదో వ్యవస్థను నడపాలి. నాకు ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మక్కువ కావచ్చు, ఈ జర్నలిజం మీద ఉన్నటువంటి ఫ్యాషన్ కావచ్చు, మనం నడపాలి. మనల్ని నమ్ముకుని 10 కుటుంబాలు ఉన్నాయి, 10 మంది కూరలు పనిచేస్తా ఉన్నారు.
బయట నుంచి లోపల నుంచి అంతా కలిపి 50 మంది దానికి మన దగ్గర అదైతే ఉన్నారు. ఓకే. ఇన్ హౌస్ లో 24 మంది పనిచేస్తారు. ఉమ్. బయట ఫీల్డ్ లో చాలా మంది ఉంటారు. ఉమ్. సో మనం నమ్ముకొని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జీవనాధారం ఉంది. ఉమ్. మనం ఎట్టి పరిస్థితుల్లో వెనక బ్యాక్ స్టెప్ వేస్తే ఉమ్. అందరూ కొలాప్స్ అయిపోతాం, అంత ఆగమవుతాం అన్నటువంటి ఒక తాపత్రయము ఉమ్. ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తప్ప ఇంకొకటి ఏం లేదు. అయితే శంకర్, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన 2 నెలల నుంచి వాళ్ళు చేసిన స్కామ్స్ కానీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీద అన్నిటి మీద నువ్వు కంటిన్యూస్ గా వేస్తున్నావు. మరి కవిత సిబిఐ మీద నీ ఛానల్ ఎప్పుడు నాకు వార్త కనపడలేదు. ఎందుకు నువ్వు ఒకసారి పోయి చూస్తే అర్థమవుతుంది. అది నువ్వు చూడకపోతే అది నా తప్పు కాదు కదా సార్. చేసావు కవిత సిబిఐ లిక్కర్ స్కామ్ మీద ఎందుకు చేయలేదు అంటే లిక్కర్ స్కామ్ మీద అందరు చేసింది వేరే ఉంటుంది, నేను చేసేది వేరే ఉంటుంది. నువ్వు సపోర్ట్ గా చేసావా? సపోర్ట్ ఎందుకు చేస్తా, అందులో ఏముంది ఫ్యాక్ట్ అనేది చెప్తా నేను. కొన్ని విషయాల్లో మనకు బయటకు కనపడే షుగర్ ఇప్పుడు అందరు మేడిగడ్డనో లేకపోతే కాళేశ్వరనో వ్యతిరేకిస్తారు చాలా మంది జర్నలిస్టులు. ఎందుకంటే వాళ్ళకి అసలు పూర్తి దాని గురించి తెలియదు. మొత్తం నాకు తెలుసు అని నేను చెప్పట్లే, తెలుసుకున్న కాడికి చెప్తున్నా. మొత్తం తెలియదు వాళ్ళకి ఉట్టినే వ్యతిరేకిస్తారు. ఎందుకంటే కరెంట్ బిల్ అంటారు, ఎందుకంటే ఎక్కువ ఖర్చు అంటారు, ఎందుకంటే ఇది అంటారు. కరెంటు బిల్లో ఏదో కానీ నీళ్ళ ప్రాముఖ్యత వాళ్ళకు అర్థమైతలేదు కాబట్టి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. సేమ్ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా నేను చెప్పిన, అది పెద్ద చెప్పుకోదగ్గటువంటి పెద్ద కేసు కాదు. అది అన్ని జరిగే వ్యవహారమే. జరిగింది ఇటు జరిగింది ఇటు జరిగింది. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సీతక్కది కూడా చెప్పుకోదగ్గ చిన్నది జరిగి ఉండొచ్చు. చిన్నదే జరిగిందని చెప్పినాము. చిన్నదే కాక ప్రతి చిన్నదానికి నువ్వు వచ్చి మాట్లాడతావు. నువ్వు లేకపోయి ఉంటే ఒక మాట నేను లేదని చెప్తే అయిపోతుంది. సీతక్కయ్యనా ఇవి ఇప్పుడు ఎన్ని రోజులు మనం చెప్పినాం కదా, మనం ఇలాంటివి చేయమని. మీరు ప్రజాసేవ చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కాబట్టి మీరు ఇట్లాంటి ఆరోపణ వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ కావాలక్క. ఇసుక మీది కాదని చెప్పాలి, పిఏ నాకు సంబంధం లేదని చెప్పాలి, పిఏ సొంతంగా చేసుకున్నాడని చెప్పాలి. అప్పుడు చెప్తే ప్రజలు నమ్ముతారు. మీరు అది చెప్పాలి. అది చెప్పకుండా సైలెంట్ గా ఉంటే మీరు మౌనం అంగీకారం అవుతుంది. అది కరెక్ట్ కాదని చెప్పినాం మనం. ఆమె పర్సనల్ గా నువ్వు మొత్తం ఇసుక బుక్కినావు, ఇసుక తిన్నావు అని చెప్పేసి నేనేం అనలే. చాలా మంది సోషల్ మీడియాలో ఇసుక రాని ఇసుక అది విట్టిరు, అది కూడా ఏం చెప్పలే. మీరు ఎందుకు రెస్పాండ్ అవుతలేదు? ఇప్పుడు ఒక పిఏ తప్పు చేసిండు అన్నప్పుడు అది 100% వాళ్ళ మినిస్టర్ కో వాళ్ళ బాస్ కో అంటుతుంది కదా. దాని మీద సమాధానం చెప్పి అంటే మరి ఇప్పుడు ఈ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ కబ్జాలు ఏ స్కాములు జరగలేదు? అది ఎందుకు జరగలేదని వాళ్ళు చెప్పారు నీకు. అసలు మీకు అర్థం కాని విషయం ఏంటంటే శంకర్ అంటాడు బీఆర్ఎస్ ను ప్రశ్నించలేదు, టీఆర్ఎస్ ను ప్రశ్నించలేదు అనుకోవడం మీ అమాయకత్వం అని. ఈ మల్లయ్యన్న తిన్మార్ మల్లన్న ఇదొకటి అడుగుదాం అనుకుంటున్నా. తిన్మార్ మల్లన్న కావచ్చు, రఘు కావచ్చు, వీళ్ళందరూ ఎవడు మాట్లాడినప్పుడే నేను మాట్లాడినా. నా ఫేస్బుక్ ఐడి లేదు ఇప్పుడు, ఇదే తిన్మార్ మల్లన్న బ్యాచ్ రిపోర్ట్లు కొట్టి ఎగరగొట్టింది. కానీ అందులో బొచ్చడు ఉంటే నేను టీఆర్ఎస్ ను క్వశ్చన్ చేసినాయి. ఇప్పటికి నా ఛానల్లో జర్నలిస్ట్ శంకర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నేను చూసి ఉంటాను. అందులోకి పోయి చూస్తే నల్లగొండ వెనకబడ్డది, మీరు అంతా ఎంతసేపు ఉన్నా అక్కడికే తీసుకుపోతా ఉన్నారు. నిజంగా మేము ఈ ప్రాంతాలకు, మేము నియోజకవర్గాలు, మేము జిల్లాలను డెవలప్ చేసుకుంటా ఉన్నారు, ఎందుకు ఇక్కడ రాదని చెప్పేసి ఇక్కడ మస్తు వీడియోలు చేసిన. ఒక వీడియో నల్గొండ మొత్తం వైరల్ అయింది. అదే ఆరోపణ ఏంటంటే ఒకప్పుడు చేశాడు, ఒకప్పుడు శంకర్ బీఆర్ఎస్ అగెన్స్ట్ గా చేశాడు, కానీ అక్కడి నుంచి ప్యాకేజ్ వచ్చింది, అక్కడి నుంచి సైలెంట్ అయిపోయాడు అనేది ఆరోపణ. ప్యాకేజీలు ఇవన్నీ నాకు చెవులు ఏమంటారు ముద్దు బారిపోయినాయి. ఇవన్నీ ఎంత ఒక చిల్లర ఆరోపణ, చిల్లర పంచాయతీ. ప్యాకేజీలు వచ్చుంటే ఈఎంఐ ఎందుకు పెట్టుకుంటా, ఇంకా నెలకు ఇంకా ఈఎంఐలు, ఇప్పుడు కార్ ఈఎంఐలు. ప్యాకేజ్ వచ్చుంటే కనీసం 4 లక్షలు ఒకటేసారి క్లోజ్ చేయలేకపోతున్నా చెప్పు, నువ్వే చెప్తావు. 30 లక్షల లోన్ ఉంది ఇల్లు మీద, 38 లక్షలు, అది 38 లక్షలు కట్టుకోలేకపోతున్నా. మరి ప్యాకేజ్ వచ్చుంటే ఒకసారి. ఇంకా అప్పులు ఉన్నాయని చెప్పేసి ఎందుకు ఊర్లో భూమి అనుకున్నామని. ఇలా భూమి అమ్మితే భూమి కొనగలుగుతాం, మళ్ళీ కొనగలుగుతాం. 2 ఎకరాల ల్యాండ్ అమ్మినాము, మళ్ళీ 2 ఎకరాల ల్యాండ్ కొనగలుగుతాం. ఎంత కావాలి కొనాలంటే? సో కాబట్టి ఇవన్నీ ఉట్టి గాలికి మాట్లాడుతుంది. వాస్తవాలు అంత సింపుల్ గా ప్రజలు నమ్మరు. పుకారు అనుకో. శంకర్ గారు ఇప్పుడు మొన్న వీడియోలో చూడు, నువ్వు ప్లానింగ్ ప్రకారం మొత్తం ఉంది. నేను పారిపోయేదాన్ని వీడియో పెట్టి మహిళలు కొడితే పారిపోతున్నాడు అని చెప్పేసి ప్రచారం చేసేది. ఇప్పటికి అదే ప్రచారం చేస్తుంది ఒక సోకాల్డ్ బ్యాచ్ మొత్తం. సిగ్గుండాలి వాళ్ళకి కొంచెమైనా, కాంగ్రెస్ నాయకులకు. అఫీషియల్ స్పోక్ పర్సన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళకి సిగ్గుండాలి. మహిళలు కూడా ఉన్నారు, ఎందుకు లేదు, చాలా మంది ఉన్నారు. ఆ కాలు సుజాత అంటే ఆమె, ఇంకొకడు ఎవడో ఉన్నాడు, వాడు క్రిమినల్ లాయర్ అంట, వాడి పేరు ఏదో ఉంది, నవీన్ పట్టూరా. వాడు పెట్టి ఇవి జరిగినాయి, ఈ ప్లాస్టర్ నీకు ఇదేమైనా ఫేక్ లెక్క అనిపిస్తుందా బ్రదర్? నువ్వు వచ్చినావు కదా, ఫ్లేక్ లెక్క అనిపిస్తున్నా, నువ్వు ఇదే కెమెరా పట్టుకుని యశోద హాస్పిటల్ పోదాం పదాను. నాకు సర్జరీ చేసిన సాయినాథ్ రెడ్డి ఎంత బిల్ అయింది, దగ్గర 2.5 లక్షల దగ్గర అయింది. అవి కూడా వాళ్ళకి ఎట్లా అని చెప్తారు అంటే యశోద ఎలాగో కేటీఆర్ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు కదా. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం
ఇప్పుడు ఏడిపోయి ఏం చేయించుకున్నా గానీ అంత వాళ్ళకి ఆపాదిస్తే ఎట్లయితుంది, కరెక్ట్ అయితే. ఇప్పుడు నేను మాట్లాడేది తెలంగాణకు ఫేవర్ గా ఉంటది, నేను మాట్లాడేది కొంచెం రాష్ట్రం ఫేవర్ గా ఉంటది. కాళేశ్వరం గురించి తెలవని వాళ్ళందరూ కాళేశ్వరాన్ని వ్యతిరేకించారు. నేను 15 రోజులు జర్నీ చేసిన, ఎంతో మంది రైతులను కలిసిన, ఎంతో మంది ఇంజనీర్లను కలిసిన, ఆ టన్నెళ్ళు కాలువలు అన్ని తిరిగి వచ్చిన, చూసిన, ఆ నీళ్ళ ఆవశ్యకత అర్థం చేసుకున్నా. అలా తప్ప ఇంకొక తిరిగి రావని అర్థమైంది నాకు. కాబట్టి ఆ విషయాలను చెప్పడం తప్పలేదు కదా. నీ వర్షంలో నీకు అది నచ్చకపోయి ఉంటే ఎందుకు నచ్చలేదో కూడా నువ్వు చెప్పాలి. అది రెస్పాన్సిబిలిటీ. నాకు నచ్చింది, నాకు ఎందుకు నచ్చిందో కూడా చెప్పాలి. అది ఎందుకు కూడా చెప్పాలి. తుమ్మిడేటి దగ్గర కడితే ఎన్ని నీళ్ళు వస్తాయి, ఈడ కడితే ఎన్ని నీళ్ళు వస్తాయి అనేది కూడా చెప్పాలి. నేను నా వీడియోలో 45 నిమిషాలు వీడియో చేస్తే దాంట్లో అది అయింది. సో ఇట్లాంటివి వాటన్నింటిని కొన్నిటిని పట్టుకొని ఈయన మొత్తం శంకర్ దానికే ఫేవర్ గా ఉంటాడు, దీనికే ఫేవర్ గా ఉంటాడు అని చెప్పేసి చేయడం ఎంతవరకు కరెక్ట్? అది అయితే ఇందాక అడుగుదాం. ఇప్పుడు ఇట్లా అనుకుంటే మన తెలంగాణ ఉద్యమ టైంలో మాట్లాడిన అందరు ఇలా టీఆర్ఎస్ లో ఉన్నారా? ఉద్యమంలో కొట్లాట చేసిన వాళ్ళు అందరు టీఆర్ఎస్ లో ఉన్నారా? వేరే వేరే పార్టీలలో లేరా? ఎందుకు తెలంగాణ వద్దన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. వద్దన్నోళ్ళ పక్కన పెట్టు, కొట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడదాం. వద్దన్నోళ్ళు అంటే వాళ్ళ రాజకీయ అవసరాలు, వాళ్ళ ప్రయత్నాలు, పార్టీ అవసరాలు ఏవో ఉండుంటాయి అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడు అందరు బీఆర్ఎస్ పార్టీలో లేరు కదా. ఎందుకు కొట్లాడారు? మరి ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టి, ఈ ప్రాంతం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొట్లాడారు. సో గట్లనే ఈ ప్రాంతం మీద ఇంట్రెస్ట్ అడుగుతున్నాను. ఇప్పుడు తెలంగాణ కోసం మీరు కొట్లాడింది కానీ, మెయిన్ మీరు స్ట్రగుల్ చేసింది కానీ తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 9 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో మీరు కోరుకున్న తెలంగాణ వచ్చిందా? మనం కోరుకున్న తెలంగాణ అంటే ఏదైనా ఒక్క రోజులో అయిపోదు బ్రదర్. 9 ఏళ్ళు అయిందిగా చెప్తున్నా. 9 ఏళ్ళైనా ఈ రాష్ట్రాన్ని 60 ఏళ్ళు దోసుకొని తిన్నారు. ఈ ప్రాంతాన్ని 60 ఏళ్ళు ఆగం చేసారు. నీ నీళ్లు నువ్వు ఎత్తుకొచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఆయన కాళేశ్వరం కట్టిండు. ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది? మేడిగడ్డ దగ్గర ఏదో రిపేర్ వచ్చింది, ఏదో ప్రాబ్లం అయింది. అది మనిషి చేసిన తప్ప, సహజంగా జరిగిందా, కాంట్రాక్టర్ల లోపమా, అవినీతి జరిగిందా, ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. ఇవన్నీ పక్కన పెడదాం. దాన్ని ఫస్ట్ అయితే రిపేర్ చేసుకొని నీళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మన అమ్మ ఉంది, లేకపోతే మన ఇంట్లో ఎవరో ఉన్నారు, రోడ్డు మీద పోతున్నారు, వాడిని యాక్సిడెంట్ చేసిపోయిండు. యాక్సిడెంట్ చేసి రోడ్డు మీద చేసి పడిపోయింది, ఉరికిండు వాడు. ఉరికితే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మన అమ్మని, మన వాళ్ళని ట్రీట్మెంట్ చేపిస్తామా? ఆడు వచ్చినాకనే, వాడిని పట్టుకొచ్చినాకనే ట్రీట్మెంట్ చేద్దాం అంటాం. ఇదే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీవీ కొన్నావు, ఓకే, టీవీ ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నాం అనుకున్నాం. చెప్తున్నా, అది నేను చెప్తున్నాను. టీవీ కొన్నావు, ఒక 1000 రూపాయలు పెట్టి టీవీ కొన్నావు, కింద పడిపోయింది. ఒక రిపేర్ షాప్ కి తీసుకెళ్లి డిస్ప్లే పగిలిపోయిందని చెప్తావు, 5000 అంటాడు. అప్పుడు నువ్వు 1000 రూపాయలు పెట్టి కొన్న టీవీకి 5,000తో రిపేర్ చేయిస్తావా, పక్కన పెడతావా? ఎక్కడ 1000 రూపాయలు? మరి 1000 రూపాయలు అయిందా? 5,000 లెక్క చెప్తున్నా నీకు. 5,000 రిపేర్ చేస్తానికి 5,000 అయిందా? కంపారిజనే తప్పరా? ఫస్ట్ ఎందుకు? ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, మనం సాయి నువ్వు ఫస్ట్ మేడిగడ్డ గురించి తెలుసుకున్నాక నువ్వు కంపారిజన్ చేయి. మేడిగడ్డ కట్టింది 4,000 కోట్లు. 4,000 కోట్లతో కరెక్ట్. దాన్ని ఇప్పుడు రిపేర్ చేస్తే అయ్యేది 500 కోట్లు, అంతకంటే మించి కాదు. కాపర్ డ్యామ్ కోసం అయ్యేది ఒక 50 కోట్లు అవుతుంది, అంతకు మించి కాదు. ఇప్పుడు వీళ్ళు దీన్ని మొత్తాన్ని బొందబెట్టే ప్రయత్నం చేసి ఆడ 9 దగ్గర 10,000 కోట్లతో బరాజ్ కట్టాలనేది వాళ్ళ ప్లానింగ్. దేనికి? కొత్త కాంట్రాక్టులు వస్తాయి, కొత్త కమిషన్లు వస్తాయి, కొత్త కథ వస్తుంది. ఇదంతా పొలిటికల్. మళ్ళీ నేను దీని గురించి మాట్లాడితే నువ్వు అన్నట్టుగానే ముద్రేస్తాను. నేనేమంటున్నా, నేను చెప్పే ఎగ్జాంపుల్, మన అమ్మనో మన బంధువులో రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నారు. గుద్దినోడు పారిపోయిండు, లేడు, వెళ్ళిపోయిండు, దొరుకుతాడు. వాడు ఎక్కడ పోడు, ఏడో విధంగా దొరుకుతాడు. ఆడు దొరికినాక వెయిట్ చేస్తామా? మన అమ్మకి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటామా? చేయించుకుంటాం కదా. నువ్వు కూడా మేడిగడ్డలా ముందు డ్యామేజ్ అయ్యిందాన్ని నువ్వు విచారణ చేయి. తప్పెక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవడు తిన్నాడు, ఎవడు పర్మిషన్ ఇచ్చిండు, ఎట్లా విచారణ చేయి. నిపుణుల కమిటీ వేయి, జాతీయ అంతర్జాతీయ కమిటీ వాళ్ళని వేసి అది పరిశీలించు. అది చేసుకుంటేనే సేమ్ టైం సిమిలర్ గా వచ్చే వానాకాలం లోపల ఆ బరాజ్, కుంగిన బరాజ్ ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనం చేసే విధంగా పనులు జరగట్లేదు. ఏం జరుగుతున్నాయి? ఒక్క రోజులో ఏది కాదన్నావు కదా నువ్వే. అది ఒక్క రోజులో ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. దాని రిపేర్ కు మహా అయితే 5 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. అది మనం చెప్పే మాట కాదు, ఇంజనీర్లు చెప్పే మాట. నీకు ఎంత చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకో, వరద వస్తుంది, వరదకు నువ్వు కాపర్ డ్యామ్ లో ఆగుతాయి. ఇప్పుడైతే మనకంటే జూలై ఆగస్ట్ అవుతుంది. ఆ లోపల నువ్వు కట్టుకొని చేసుకుంటే చేస్తావు. ఇప్పుడు ఫిబ్రవరి కదా, ఇంకా అయిపోయింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, దాదాపు 4-5 నెలలు మనకి టైం ఉంది. 5-6 నెలలు పడుతుంది. నువ్వు ఇప్పటికే ఇంకా దాన్ని కనీసం ఏ పని కూడా స్టార్ట్ చేయకుండా ఇంకా దాని మీద రాజకీయం చేసుకుంటా పోతా ఉంటే రేపు నాడు వరదలు వస్తే ఆ డ్యామ్ కొట్టుకొని పోతుంది, మొత్తానికి కొట్టుకుని. ఇంకా చేసుడు పక్కన పెట్టి మన అన్నారంలో నీళ్లు ఉంటే ఆ నీళ్ళు వదిలిపెట్టి
పొంగిపోయినటువంటి పిల్లర్ల సైడ్ నీళ్లు మళ్ళించారు. ఇట్లాంటి విషయాలు మనం ప్రశ్నిస్తుంటే, ఇట్లాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే, నువ్వు అన్నట్టు ఇప్పుడు ఒక పార్టీకి ముద్ర వేయడం, నువ్వు అన్నట్టు ఇప్పుడు ఒక ప్యాకేజ్ అని చెప్పడం, ఇట్లాంటివి చేయడం. ఇప్పుడు అందులో నీ ఇంట్రెస్ట్ అయినా నా ఇంట్రెస్ట్ అయినా సరే, కేసీఆర్ కట్టినా రేపు రేవంత్ రెడ్డి గారు కట్టినా లేకపోతే ఇంకెవరు కట్టినా ఏం చేసినా అది జనం సొమ్ముతోనే కట్టిర్రు. ఇప్పుడు ఇప్పుడు జనం సొమ్ముతోనే కట్టిర్రు. అది నీ ఇంట్లో నుంచి కాదు, కేసీఆర్ ఇంట్లో నుంచి కాదు, రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి కాదు, ఇంకెవరి ఇంట్లో నుంచి కాదు. జనం సొమ్ముతో కట్టినప్పుడు దాన్ని మరి కాపాడుకోవాలి కదా. ఒక గవర్నమెంట్ దిగిపోగానే దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని అది చేస్తే ఎట్లా? ఈ విషయాలు మాట్లాడడానికి దాడులు జరుగుతాయి. అయితే నా నుంచి అడుగుదాం అనుకుంటున్నా, తీన్మార్ మల్లన్న నువ్వు ఒకప్పుడు ఎంప్లాయీస్ కొలీగ్స్ ఇద్దరు కలిసి తీన్మార్ వార్తలు నువ్వు వాయిస్ ఓవర్లు చేసావు, ఇద్దరు కలిసి వర్క్ చేశారు. తర్వాత ఎందుకు నువ్వు పర్టికులర్ గా తీన్మార్ మల్లన్న మీద ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేసావని అనొచ్చు. అరే మల్లిగా అంటాం కానీ ఇవన్నీ ఎందుకు ఇంత జరిగిందంటావు? అంటే మిత్రమా, ఒకటి నువ్వు పెద్దోని కొట్టు తప్పలేదు. ఎవరిని కొట్టాలి? పెద్దోని కొట్టు తప్పలేదు. తీన్మార్ మల్లన్న కంప్లీట్ ఒక ఎమోషనల్ గా బడుగు బలహీన వర్గాలను, దళిత బిడ్డలను, బీసీ బిడ్డలను, మరి ముఖ్యంగా ఎస్టీ బిడ్డలను ఎమోషనల్ గా అట్రాక్ట్ చేసుకొని దగ్గర చేసుకొని వాళ్ళని మోసం చేసింది. ఈ విషయాన్ని నేను ఇయ్యాలిగా 2019లో గ్రహించిన. ఎప్పుడైతే ఆయన బై ఎలక్షన్ లో హుజూర్ నగర్ లో ఫైట్ చేస్తున్నాడో అప్పుడే నేను నాకు ఛాయ పైసలు ఇది అని చెప్పేసి స్టార్ట్ చేసిన దుకాణం. అసలు ఛాయ పైసలు నువ్వు ఎవరిని అడుగుతున్నావు? మైహోం రామేశ్వరరావు చేస్తాడా నీకు ఛాయ పైసలు? కృష్ణారెడ్డి చేస్తాడా? కోట్లకు పడగెత్తిన 1000 కోట్లు సంపాదించుకున్న కాంట్రాక్టర్లు వేస్తారా ఎవరు నీకు? ఎవరిని అడుగుతున్నావు నువ్వు? మళ్ళా గదే ఎమోషనల్ గా జనాలు కనెక్ట్ అవుతారు కదా, గాలిని అడుగుతున్నావు నువ్వు పైసలు. నీ బిడ్డల కోసం నాకు 10 రూపాయలు ఇయ్యేది, నీ బిడ్డల ఉద్యోగాల కోసం నాకు 10 రూపాయలు ఇయ్యేది, మీకోసం నాకు అది ఇది, ఇట్లా అడిగి 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 నువ్వు ఎవరిని వాడుకున్నావు? ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చెప్పినావు? అంబేద్కర్ సిద్ధాంతం, పూలే సిద్ధాంతం, అంగిలాగు సిద్ధాంతం, నాకు అంగిలాగే ఉంటది ఇంకేది ఉండదు, ఇట్లాంటివన్నీ చెప్పిన. సో నేను ఆ సైద్ధాంతిక పరంగా మాత్రమే విమర్శించుకుంటూ వచ్చిన. నాకు మల్లన్న మీద ఎలాంటి వ్యక్తిత్వ దేశాలు లేవు, పర్సనల్ గొడవలు లేవు. నాకు ఆయన పాలోడు కాదు, పంచాయతీ కాదు, గెట్టు పక్కనోడు కాదు, ఇంటి పక్కనోడు కాదు. నువ్వు ఎందుకంటే ఆ వ్యక్తిత్వాన్ని మనం అక్కడ చూసినాం కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు. నువ్వు చేసేది ఒక ఎమోషనల్ గా అందరిని కనెక్ట్ చేసుకొని వాళ్ళని వాడుకొని వాళ్ళని ఒక సోపానాలుగా తీసుకొని నీకు అధికార యావ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది నేను ఇయ్యాలి కాదు, ఆ రోజు గ్రహించిన. ఏ రోజు? 2019లో గ్రహించిన. అదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చిన. మెల్లమెల్లగా మన ప్రజలకు ఇంకే విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చిన. ఆ చెప్పే క్రమంలో కొంత హార్ష్ ఉంటది పదాలు. మళ్ళీ మాట్లాడా బొచ్చని మాట్లాడాడు బూతులు. నేను మాట్లాడితేనే నీకు మళ్ళీగా అంటే నీకు తప్ప అనిపిస్తుంటే వాడు ఎన్ని బూతులు అకారాలు మకారాలు అకారాలు ఎన్ని తిట్టాలో అని తిట్టిండు. ఆడోళ్ళకు మారు పేర్లు పెట్టిండు, మగోళ్ళను పేర్లు పెట్టిండు, ఇట్లా రకరకాలుగా చెప్పిండు. నేను ఆ వీటికి జోలికి పోదలుచుకోలేదు. సరే, ఆయన సంస్కారం అది, ఆయన కథ అది. నేను నా వాడుక భాషలో నేను చెప్పిన వాడుక భాషలోనే ప్రజలకు అర్థమయ్యేటట్టు చేసిన. సో ఎంత మిస్లీడ్ చేస్తాడు అంటే నీకు ఐడియా ఉండొచ్చు. పర్ క్యాపిటాకి రేషన్ కార్డుకి ఏమన్నా సంబంధం ఉంటుందా? సంబంధం ఉంటుందా? సరే చెప్పు, నువ్వే చెప్పాను. పర్ క్యాపిటా అనేది ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం కొలమానంగా తీసుకున్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అన్నప్పుడు దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. అంటే గింత ఉంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంత ఉంది, ఈ రాష్ట్రం ఇంత ఆర్థికంగా ముందులో ఉంది అని చెప్పేసి. పర్ క్యాపిటా ఇన్కమ్ చూపించి నీకు రేషన్ కార్డులు కట్ చేస్తారనేటువంటి ఒక తప్పుడు విషయాన్ని ప్రజలకు నువ్వు చెప్తున్నావు అంటే అప్పుడు నేను నాయన నువ్వు చేసే తప్పు, మల్లన్న గారు మీరు తప్పు చేస్తున్నావు, ఎంత బొద్దుగా చెప్పాలనా? అరే నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు జనాలను మిస్లీడ్ చేస్తున్నావు, ఇలాంటి పుండకూరు వార్తలు చెప్పకూడదు అని చెప్పాలనా? ఎట్లా చెప్పాలి? అంటే నీ వీడియో చూస్తున్నారు కదా, నువ్వు చెప్తే చెప్తే నమ్ముతున్నారు కదా అని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పేసుకుంటూ పోతే ఎట్లయితుంది? ఇవాళ ఆ బ్యాచ్ కూడా అంతా అలా తయారైంది. ఇలా జరిగిన ఇన్సిడెంట్ ఒకటిరా. ఇప్పుడు రేపటి రోజు నువ్వు కూడా ఇట్లా అంటే పరుష పదజాలం ఉపయోగిస్తే నీ వెనక బ్యాచ్ ఇట్లానే తయారైద్దేమో. నేనేం పరుష పదజాలం అరే ఒరే అంటాం కానీ ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక వయసుకి కానీ లేకపోతే ఒక మనిషికి కానీ గౌరవం ఇస్తాం మనం. సహజంగా మన తెలంగాణలో ఎక్కడైనా గౌరవం మనం బాగా ఇచ్చాం. అరే మల్లిగా ఒరే మల్లిగా ఇట్లాంటి పదజాలం అవసరం అంటావా? అంటే ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలి బ్రో. మీకు అంటే కొంత నల్గొండ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ కచ్చా ఉంటది మాదంతా. మేమేం పెద్దగా ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప చూసి కొడుతాం నేనేమన్నా టైప్ ఉండదు మాది.
నువ్వు మన అన్న అంటే అన్న అంటావు, నువ్వు అరే కొడితే మేము అరే కొడతాం. అంటే ఇప్పుడు నీ మీద దాడి చేసిన వాళ్ళ మీద నీ కౌంటర్ ఉండబోతుంది అయితే. నేను ఆ కౌంటర్ చెప్పదలుచుకోలేదు. నేను అవిటికి దూరం. అంటే ఇప్పుడే అన్నావు కాబట్టి చెప్ప చూపిస్తే ఇంకో అవిటికి చెప్తున్నా కదా. అంటే వీళ్ళు పాపం వీళ్ళది కాదు తప్పు. అవును, వీళ్ళని అంటలా నేను, వాళ్ళు ఎవరితో చేయించారు అంటున్నావో వాళ్ళ మీద తప్పకుండా అనుభవిస్తాడు. అంటే నేను కొట్టడం అంటే ఫిజికల్ గా దాడి చేసిన కొట్టినట్టు కాదు. ఒకటి చెప్తా, వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఫిజికల్ గా దాడి చేయలేదు కదా, చేయించారు. పాపం నేను ఆ అమ్మాయిలను తప్పు పట్టను, వచ్చిన గూండాలను తప్పట్టు. అట్లా నీ నుంచి కూడా ఉంటుందా ఏమన్నా అంటే ఉంటుంది తప్పకుండా. ఎట్లా ఉంటుందో చెప్తాను. ఎట్లా ఉంటదంటే నన్ను వాడు ఇల్లీగల్ గా అది చేసిండు, తప్పకుండా చట్టం ముందు వాడిని గుంజుతా. నేను భారత రాజ్యాంగాన్ని నమ్మేటోనే, రాజ్యాంగాన్ని గౌరవించేటోని. అంటే ఇందాక నువ్వే పోలీసులు అంతా కుమ్మక్కయ్యారు, కోర్టు కూడా కుమ్మక్క అవుతుందా? పోలీసులు కుమ్మక్కు కావచ్చు, పోలీసు వాళ్ళు మౌల్డ్ కావచ్చు, కోర్టు కాదు కదా. నా దగ్గర సాక్ష్యాలు అన్ని ఉన్నాయి, ఆధారాలు అన్ని ఉన్నాయి. నా ఎట్లా అటాక్ చేసి ఎట్లా రెక్కి చేసారు అవన్నీ నేను కోర్టుకు సబ్మిట్ చేస్తా. నేను ప్రైవేట్ కేసు పెట్టుకుంటా. ఇంకేదో విధంగా నేను ఒక దగ్గర పోతే ఒక దగ్గర పెట్టుకుంటా. 100% వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు అన్నట్టు నేనేం వదిలిపెట్టి ఉండదు. రివెంజ్ తప్పకుండా ఉంటది, కాకపోతే మళ్ళీ అటాక్ చేసే రివెంజ్ కాదు. నేను నా మీద దాడి చేసినోడు వాడు శిక్ష అనుభవిస్తాడు తప్పకుండా. వాడు అట్లీస్ట్ వాడిని 2-3 సార్లు నేను కోర్టుకు గుంజగలుగుతా. నాకు ఆ నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి లాంటి వాడినో తమిళ్ లాంటి వాడినో తీసుకొచ్చి మనం కూటమిలో పెట్టామంటే గెలిచినట్టే బ్రదర్. కేసు ఫైల్ చేసినా గెలిచినట్టే మనం వాళ్ళ మీద. సో కాబట్టి ఆ ప్రయత్నం చేస్తాం మనం అంతే. వాళ్ళ మీద ఫిజికల్ దాడి చేయాల్సిన మూర్ఖులు మనం కాదు. ఫిజికల్ దాడికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరం కూడా అది కాకూడదు. వీళ్ళు ఇలా అదే నువ్వు చెప్తున్న సోకాల్డ్ పర్సన్ చెప్పుకుంటున్నాడంట వాళ్ళ బ్యాచ్ కి మనమే చేయించినాం దాడి, మనమే చేయించినాం అంటే వానికి ఏమంటారు అది ఆ రాక్షసానందము, రాక్షస ఆనందం ఉన్నది. మనకేం అవసరం లేదు, మనకు అట్లా అవసరం కూడా లేదు. నేను ప్రాపర్ గా సబ్జెక్ట్ కోసం మాట్లాడుతోని, విషయం పరంగా మాట్లాడుతోని అదే మాట్లాడతా. నేను మాట్లాడేది నీకు బీఆర్ఎస్ అనుకూలంగా ఉందంటే నువ్వు బీఆర్ఎస్ లోపల తీసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడేది నీకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ కాపాడుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఇలా నిన్న మరి కొంతమంది బీజేపీ మిత్రులు వచ్చిపోయారు, ఫోటోలు వీడియోలు బయట పెట్టకన్నా నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి వచ్చినామని చెప్తాను. మరి వాళ్ళది కూడా తప్ప వచ్చిపోయినందుకు అట్లా అంటే వేరే అసలు వాళ్ళు మొత్తము ఏమైందంటే ఇంతెందుకు నేను బీజేపీ మీద ఎన్ని వీడియోలు చేయాలో వీడియోలు చేసిన, కానీ ఎన్నడూ నాకు చీమ పుట్టినంత హాని కలిగింది అసలు బీజేపీ వాళ్ళు. ఎప్పుడు కూడా నా మీద ఇట్లా ఫిజికల్ అటాక్లకు ఇట్లాంటి హాని చేయలే. కానీ వీళ్ళు మాత్రం చూడండి, వచ్చి 2 నెలలు కాలే, 3 నెలలు అయిపోయింది, 3 నెలలు కూడా కాలే కరెక్ట్ గా. అప్పుడే మన క్వశ్చన్స్ అన్ని తీసుకోలేకపోతే ఇంకా దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళని ఫేస్ చేయాలి. ఏం తగ్గేది ఉండదు సార్. 5 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా కానీ మనం ఇట్లే ఉంటది, ఇట్లనే ఉంటది. మీరు అనుకుంటున్నట్టుగా నేను ఎవరికి మోల్డ్ కావాల్సిన అవసరం లేదు, ఎవరికి అది చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటికి వచ్చి కేటీఆర్ సపోర్ట్ చేసిపోయి కేటీఆర్ గారు మద్దతు తెచ్చిపోతే వారి పార్టీకి మనం పనిచేస్తున్నట్టు కాదు. ఇప్పుడు చాలా మంది మిత్రులు వచ్చారు, చాలా సంఘాలు వచ్చినాయి. నిన్న వీకేసీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఆ పార్టీకి సంబంధించిన జైబీం సంబంధించినటువంటి మిత్రులు ఫోన్లు చేశారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కేటీఆర్ ఒకటి కాదు, వాళ్ళ స్థాయి వేరే, వీళ్ళ స్థాయి ఉంటుందా? ఏదైనా పొలిటికల్ పార్టీ. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో వచ్చి పరామర్శిస్తాడు, నేను వద్దు బయటకెళ్ళి వెళ్ళిపోవడం చెప్తాను. ఇప్పుడు ఇదంతా ఈ దాడి గానీ ఈ కేటీఆర్ పరామర్శించడం గానీ ఒక రకంగా నీ ఛానల్ ప్రమోషన్ మంచిగా అవుతుంది. నా ఛానల్ స్ట్రైక్ పడింది, నీకు చెప్తా ఇప్పుడు అదే ముచ్చట. ఈ దాడి చేసారు, ఇవి చేసేది ఎంత పక్కన పెడితే, ప్రమోషన్ ఏదో పక్కన పెడితే, ఈ 3 రోజులకెళ్ళి నా ఛానల్ ఇలాంటి వీడియోలు అప్లోడ్ అవుతలేవు. ఎందుకు? ఎవరేసారు? స్ట్రైక్ వేసారు, రిపోర్ట్లు కొట్టి స్ట్రైక్లు వేసారు. అంటే ఫిజికల్ గా దాడి చేస్తే వీడు ఆగుతలేడు, ఇక ఇప్పుడు ఈ విధంగా చేయాలి, సైబర్ దాడులు చేయాలి. ఇప్పుడు స్ట్రైక్లు వేసి ఆపారు. 3 రోజుల నుంచి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ లేవు, మీరు కావాలంటే చూడండి. వేరే న్యూస్ లైన్ తెలంగాణ మన ఛానల్ ఉంది, అందులో పెడతా ఉన్నారు మన వాళ్ళు. అంటే ఏదో ఒక విధంగా వీళ్ళు గొంతు ఆపాలి. మన అటాక్ చేస్తే వీడు ఆగిపోతాడు, భయపడతాడు అని అనుకున్నాం. నిన్న నా వాయిస్ బయటకు వచ్చింది, 2-3 నీలాంటి మిత్రులు వస్తే ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇక మళ్ళా ఈ రకమైనటువంటి దాడులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏముంటది, ఇప్పుడు నువ్వు అన్నావు స్టార్టింగ్ లో నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి రూపాయి ఖర్చు అవసరం లేదు. కెమెరాలు గివ్ ఎక్విప్మెంట్, ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్, ఈ ఫోన్ తో కూడా వ్యవస్థ నడిపించవచ్చు. ఈ ఫోన్ తో కూడా వ్యవస్థ నడిపించవచ్చు. ఫోన్ పెట్టుకొని నేను మాట్లాడితే కూడా చూసే వాళ్ళు చూస్తారు. సో కాబట్టి ఈ విధమైనటువంటి తప్పుడు విషయాలను ఇంకా దీన్ని కూడా ఇంకా కోడికల్వికి ఆ పక్కన ఉన్నటువంటి ఏపీకి సంబంధించిన కొంతమంది టీడీపీ వాళ్ళు మన మీద పర్సనల్ కట్టుకొని హాస్పిటల్ ఉన్నప్పుడు బ్యాండేజ్ లేదు, ఇప్పుడు ఎట్లా బ్యాండేజ్ వచ్చింది అంటే సర్జరీ చేసినాక సర్జరీ చేయకముందు ఒకసారి పేపర్ లో కూడా పెద్ద ఆర్టికల్ రాశారు కదా అమ్మాయిల్ని. అదే ఎంత దుర్మార్గం అంటే ఆ పేపర్ క్లిప్ మన వార్తని
మార్పు చేశారు. ఓకే అసలు తెలంగాణలో వచ్చినటువంటి వార్త, అది రియల్ వార్త. ఓకే జర్నలిస్ట్ శంకర్ పైన హత్యాయత్నం అని ఉంటది. దాన్ని ఆ టైటిల్స్ అవన్నీ తీసేసి సేమ్ అదే డిజైన్ పెట్టి ఓకే ఈ రకంగా ఫేక్ చేసి ప్రయత్నం అనమాట. ఓకే కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గాలు కాంగ్రెస్ మానుకోవాలి. ఓకే కాంగ్రెస్ అంటే ఎంతో కొంత గౌరవం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆఖరికైనా సరే వాళ్ళు రాజకీయ ప్రక్రియతోటి ఇచ్చారు కాబట్టి. కానీ ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తే ఇది చాంద్రులో ఏమి ఉండదు. ఇది ప్రజలు కూడా సహించరు. 200% వాళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలో అట్ట బుద్ధి చెప్తారు. మన గొంతు ఆగేది ఉండదు, మనం ఎక్కడ కూడా తగ్గేది ఉండదు. ఇంకే మహా అయితే ఇప్పుడు దాడి చేశారు, రేపు ఇంకంతకంటే గట్టి ఏం చేస్తారు చేయాలనుకుంటే అంతమంది ఇస్తారు. అది 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 సభ్య సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? అంటే ఈ దాడితో గానీ లేకపోతే ఈ నువ్వు చెప్పిన వీటితో గానీ నీ వాయిస్ లో కొంచెం అంటే మీ ఫ్యామిలీ నుంచి మనకి ఎందుకు గొడవలు వద్దు అని కానీ అవి కొంచెం తగ్గుదామని కానీ ఇట్లా ఏమన్నా వచ్చినాయి? అట్లా ఏముండదు. అంటే మా ఫ్యామిలీ సరే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో పర్టికులర్ టైంలో కొంత ఎమోషనల్ అయినా కొంత బాధపడ్డారు. చిన్నపిల్లలు కదా నీకు? చిన్నపిల్లలు ఎమోషనల్ అయినా పడ్డా వాళ్ళకి తెలుసు నేను ఎంత మండోని, ఏ విధంగా పోతా, ఎట్లా వస్తా, ఎట్ట పని చేస్తా అనేది. అంటే ఇంకా నుంచి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోబోతున్నావు? ఎందుకంటే జాగ్రత్తలు అంటే నువ్వు ఒక్కడ వెళ్తే ఓకే, చిన్నపిల్లల్ని వేసుకొని ఫ్యామిలీని వేసుకొని నువ్వు ఊళ్ళు వెళ్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నువ్వు అన్నట్టు నీ మీద రెక్కి జరుగుతుంటుంది అంటున్నావు కాబట్టి, మరి ఫ్యామిలీతో వెళ్తున్నావు కాబట్టి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటావా? చెప్తున్నా వాళ్ళు మరి ఇంకా అంత దుర్మార్గానికి అంత దాష్టికానికి ఓడి కడితే మనం ఏం చేయలేము. ప్రతి క్షణం మనం పెద్ద పెద్ద బౌన్సర్లను పెట్టుకొని కాపులుగా ఉండలేము. మనం పెద్దవాళ్ళం కాదు కదా. ఇప్పుడు మనం ఏదో చిన్న కుటుంబం, మనది ఏదో ఆ రోజుకి పని చేసుకుంటే ఆ రోజుకి వ్యవస్థ నడిచేటువంటి వ్యవహారం. నేను ఇట్లానే 15-20 రోజులు అనుకుంటే రేపు నేను నెలనాడు వచ్చినాడు జీతం ఎట్లా వస్తుంది పిల్లలకి? సో కాబట్టి ఇక మరీ అంతగా మనం బయట పోతుంటే కూడా మన మీద రెక్కి చేస్తున్నారు, మన ఫ్యామిలీతో పోతున్నా అంటే ఇంకా అది వాళ్ళకి మన మీద ఎంత అది ఉందో అర్థమవుతుంది. సో కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. ఇంకా నా జోలికి వచ్చిర్రు, రేపు నా పిల్లల జోలికి మా ఫ్యామిలీ జోలికి కూడా వస్తే కూడా ఇక ఇట్లానే ఉంటది అనుకునే విధంగా వాళ్ళు చేస్తే వాళ్ళు చూస్తారు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది. ఓకే, అయితే లాస్ట్ కి ఇంకా నుంచి అంటే ఇంతకు ముందు వరకు జరిగింది వేరు, ఇప్పుడు డైరెక్ట్ గా జరిగింది, డైరెక్ట్ గా దాడి చేశారు, డైరెక్ట్ గా జరిగింది. సో ఇక నుంచి నీ వీడియోస్ కానీ నీ వాయిస్ కానీ ఇంకా పెంచబోతున్నావా? ఎలా ఇంకా అంటే ఏం చేయబోతున్నావు? డైరెక్ట్ గా నువ్వు కూడా ఏమన్నా ఫీల్డ్ లో దిగబోతున్నావా? 100% సాయి. నాకేంటంటే ఇప్పుడున్నటువంటి దానికి నాకు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి లక్ష్యాన్ని సూచించారు. ఎన్ని రోజులు నాకు ఒక పరిమితి ఉంటుండే, సరే ఇంకా కొంత టైం ఇద్దాము, ఇంకా కొంత టైం ఇచ్చి మాట్లాడదాము. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చిన డేట్లు మాత్రమే ప్రశ్నించి మనం వదిలేసినాం. కానీ ఇక్కడ నుంచి అన్ని ఇంకా కొంచెం డెప్త్ గా పోతా. అసలు ఎంతవరకు మనము వాస్తవాలు తీసుకోపోతా అంతవరకు తీసుకోపోతా. నేను ఎక్కడైతే స్టాప్ చేసిన కొడంగల్లో మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేస్తా. మళ్ళా కొడంగల్ పోతా, మళ్ళా కొడంగల్లో మళ్ళీ అదే రైతుల దగ్గరికి పోతా. ఎవరైతే అసైన్ భూములు పోతున్నాయని ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ రైతులు కనుక మళ్ళీ నన్ను పిలిస్తే 200% అక్కడికి పోతా. మళ్ళీ కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా. ఏం చేస్తాడు చేయమని చూద్దాం, ఏం చేస్తాడు చూద్దాం. అది కూడా చెప్తున్నా కదా, ఏం తగ్గేది ఉండదు. ఆయన మొండిగటం అనుకుంటే ఆ మొండిగటానికి 3 రెట్లు మేము ఎక్కువ ఉంటాం. భయపడేది ఏముండదు. సరే చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు. నేనేం తప్పు చేయట్లే, నేనేమో అది చేయట్లే. నేను తప్పు చేసి ఉంటే రేవంత్ రెడ్డి అంటాడు నేను రోజులు బయట ఉంచేటోడు కాదు. ఎన్నడో తీసుకుపోయి ఎడబెట్టాలని ఆడబెడుతుండే. నేనే తప్పు చేయను. వాళ్ళు కక్షపూరితంగా నా మీద ఏమైనా కుట్రలు చేస్తే చెప్పలేను, కానీ నాకు అవసరం లేదు. నీకు నాకు కూడా చాలా కొన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన అనుబంధం ఉంది. నా బిహేవియర్ ఏంటి, నేను ఎట్లా ఉంటుంటా, ఏ విధంగా ఉంటా, నీకు కూడా కొంత క్లారిటీ ఉంటుంటాను. సో కాబట్టి నేను ఎవరితో మిస్బిహేవ్ చేసేటువంటి పరిస్థితులు నాకు ఉండవు, నేను చెయ్యను. నా దగ్గర కూడా చాలా మంది అమ్మాయిలు పనిచేస్తూ ఉంటారు. ఎవరైనా పిలిచి అడగండి, ఇదే కెమెరా పట్టుకొని పంపండి, మీ సార్ ఎప్పుడైనా ఎవరి పట్లనైనా అసభ్యంగా ప్రవర్తించేయండా ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళే చెప్తారు మీకు. సో కాబట్టి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేసి నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి నువ్వు ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం ఏదైతే చేస్తారో అది బంద్ పెట్టండి. అది బంద్ పెట్టి నా పని నన్ను చేసుకునేవ్వండి, మీ పని మీరు చేయండి. నా పని ఏంది, ఏడైతే ఇబ్బంది ఉంటుందో ఆడిపోయి మాట్లాడతా, మంచి ఉన్న కాడ మంచి అనే చెప్తా. మరి ఈ 3 నెలలు ఒక మంచి పని కూడా చేయలేదు రేవంత్ రెడ్డి. చెప్పుకో, నువ్వు చెప్తున్నావు మంచి చెప్తా ఒక్కడు అనిపించలేదు నీకు అంటున్నా. ఇప్పుడు నన్ను వదిలిపెట్టు, నన్ను పక్కన పెట్టు. ఈ 3 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిన మంచి పని ఫ్రీ బస్ మంచిదా? చాలా మంది ఇదే మందరం కలిసిపోదాము, కెమెరాలు పెడదాము, బస్సులనే పెడదాం. ఎంతమంది మహిళలకు ఫ్రీ బస్ మంచిది అంటారో చూద్దాం.
ఫ్రీ బస్ అని పెట్టి ఉమ్. దానికి ఇంకా అది 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 పెద్ద సబ్జెక్ట్ అంటే మాట్లాడుకుంటే నేను అడుగుతున్నాను, నువ్వు ఇప్పుడు మంచి చేస్తే మంచి చెప్తా అదే అన్నావు కదా. కదా, ఇప్పుడు ఒక్క మంచి కూడా కనపడలేదా ఈ 3 అదే నెలల్లో? ఏది అంటున్నాను, నీకు మంచి కాదు, నువ్వు నీకు అనాలోచిత నిర్ణయాల వల్ల చాలా కుటుంబాలు ఆగమైపోతాయి. ఇప్పటిదాకా 30 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. కనీసం ఒక్క కుటుంబానికన్నా నువ్వు భరోసా కల్పించి మీరు చనిపోకండి, మీకు ఏదో ఒక విధంగా మేము మీకు అండగా ఉంటామని అయితే చెప్పాలి నీకు కదా. ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా శంకర్. నేను ఇప్పుడు ఉమ్, నువ్వు అంటున్నావు ఈ 3 నెలల్లో ఏం బాగాలేదు అంటున్నావు ఉమ్, కదా, ఉమ్, మరి రేపు మనకి ఇంకో 2 నెలల్లో 2 నెలన్నరలో దాదాపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. ఏ ఒక్క మంచి జరగకపోతే ఉమ్, ఉమ్, ఉమ్. మరి రేపు ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి 10 సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. చాలా 17 డ్రాస్టిక్ కానీ. ఉంటుంది బ్రదర్. అంటే నేను అనుకుంటున్నా, అంటే ఉమ్, జనాలు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఉమ్, రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటో ఇంకోటి మీద ప్రేమతోటో కాదు, ఉమ్. ఒకసారి వీళ్ళకి అవకాశం ఇవ్వాలనో లేకపోతే ఇంకేదో సరే, ఆ రాజకీయ కారణాల ఆ. గురించి మనం పోం. మనం కూడా గ్రౌండ్ కి వెళ్ళాం కాబట్టి నేను ఒక 15-20 కాన్స్టిట్యూన్సీలు ప్రత్యక్షంగా తిరిగిన ఓకే. పబ్లిక్ వాయిస్ కోసం. ఉమ్, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, వాళ్ళ అనుచరులు ఆగడాలు కావచ్చు, అవును. బీఆర్ఎస్ కొన్ని సూచినట్టు వదిలేషన్ కావచ్చు, కొన్ని ఎఫెక్ట్లు చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి, కరెక్టే. సో అవిటి మీద దాంతో వీళ్ళకి ఒక అవకాశం వచ్చింది తప్ప నేనంటే అయిపోయిన వాటి గురించి కాదు. ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలలు ఏం చేయలేనప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మళ్ళీ ఓట్లు లేరు కదా జనం. ఇప్పుడు నీకు అది చుమ్మని ఇప్పుడు నువ్వు నేను మనం జాతకాలు చెప్పడం కాదు కదా, ఏం జరుగుతుంది రేపు అనేది. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. వాళ్ళకి వీళ్ళు ఊహించినంత ఫలితాలు ఏమి ఉండవు. ఓకే. ప్రజలు చాలా ఆలోచిస్తారు, చాలా మంది మాట్లాడుతుంటారు అక్కడక్కడ, ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు. ఒకప్పుడు ఎట్లా పడితే అట్లా అంటే టక్కు నమ్మేసారు. ఇప్పుడు వెంటనే యాక్షన్ కు రియాక్షన్ వెంటనే ఉంటది. వీళ్ళ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ఒక సంవత్సరం ఉన్న మధ్యలో గ్యాప్ ఉంటే వీళ్ళకి వేరే తిరిగి ఉంటుంది. 4-5 నెలల గ్యాప్ లోనే వస్తుంది కాబట్టి చాలా రియాక్షన్ వెంటనే కనపడుతుంది వీళ్ళకి. చాలా ఘోరంగా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనేం ఆస్ట్రాలజీని కాదు, నేనేమి 100% మార్పు అయితే ఉంటది. 100% కాంగ్రెస్ ఏదైతే మినిమం అంటారు వాళ్ళు, డబుల్ ఫిగర్ వస్తుంది. 17 డబుల్ ఫిగర్ వస్తుంది. ఉన్నాయి ఆడ 17. ఆ 17 లో ఒకటి ఎంఐఎం ఎట్లా అది కొట్టుకోపోతుంది. హైదరాబాద్ 16 వేసుకో. 16లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఏమున్నా ముగ్గురు పంచుకుంటారు. ఇది బీజేపీ కూడా అంత తక్కువ లేదు, ఎందుకంటే మోడీ ఎఫెక్ట్ కొంత ఉంటది, అటు ఇటు ఉంటది కాబట్టి. సో ముగ్గురు పంచుకుంటారు. ముగ్గురు పంచుకునే దాంట్లో ఎంత వస్తే తెలియదు. నాకున్నటువంటి దాని ప్రకారం అయితే అంత వన్ సైడ్ గా కాంగ్రెస్ కు పడతాయి అనుకోవడం అయితే అమాయకత్వం అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంది. రైతు బంధు ఎఫెక్ట్ ఉంది, రైతు బీమా ఎఫెక్ట్ ఉంది, పింఛన్ల ఎఫెక్ట్ ఉంది. ఏ ఒక్క ముసలి దగ్గరకు అడుగుపో. సరే, నేను ఛాలెంజ్ అన్నా కదా, డబుల్ ఫిగర్ వస్తే మరి నీ ఆలోచన మార్చుకుంటావా? నేనెందుకు మార్చుకుంటా? జనాలు ఫేవర్ గా, జనాలు ఇష్టపడుతున్నారేమో. అట్లా ఏముండదు. అంటే జనాలు ఇష్టపడేది కాదు. ఇప్పుడు నీకు ఏమవుతుంది అంటే, మన ఊర్లోకి పోయినప్పుడు కూడా రైతు బంధును ఎవరు వ్యతిరేకించలే, కానీ రైతు బంధు ఓట్ బ్యాంక్ లేదు. రైతు బంధును రైతులు ఎవరు కూడా ఎందుకు ఇస్తున్నాడు అనవసరంగా అని చెప్పి అనలే, కానీ రైతు బంధు ఓట్ బ్యాంక్ లేదా. సో ఆ రైతులు కొంతమంది ఈయన కంటే ఎక్కువ ఇస్తారని చెప్పేసి ఆశపడ్డారు. ఇప్పుడు ఈయన 10,000 ఇస్తున్నాడు, ఆయన 15,000 ఇస్తా అన్నాడు. ఆశపడుతున్నారు. ఆశపడ్డ నోట్లో మట్టిపోయినట్టే ఇది పరిస్థితి. కొత్తగా 15,000 ఇవ్వకపోగా ఉన్న 10,000 కూడా 3 నెలల పాటు నడుచుకుంటూ వచ్చి ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలే. నిన్న కూడా మనం మాట్లాడుతూ 31 తారీఖు దాకా ఇస్తా అంటున్నాడు. డిసెంబర్ 9 నాడు స్టార్ట్ అయిన దుకాణము అంటే 2.5-3 నెలలు నాంచుకుంటూ వచ్చారు. ఈ పరిణామం ఎప్పుడు లేదు. రైతులు అంత అమాయకులు కాదు సాయి, నువ్వు అనుకుంటున్నట్టు. గుర్తుంటది. తెలంగాణ సమాజం అంత అమాయకులు కాదు, ప్రతి ఒక్కటి గుర్తుంటది. అన్నట్టు ఈ 3 నెలలు ఏ మంచి చేయకపోతే వీళ్ళకి రావు కదా. మరి అది నువ్వు వచ్చినా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు అప్పుడే నేను వచ్చిన అట్లా వస్తే మాట్లాడదాం. ఆ రోజు మళ్ళీ నువ్వు కెమెరా తప్పకుండా మాట్లాడదాం. తప్పకుండా నన్ను ఏదో ఒక విధంగా కాంటాక్ట్, కానీ నేను తప్పకుండా చెప్తా సమాధానం ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇవాళ ఏదైతే వాళ్ళు దక్షిణ తెలంగాణ ప్రాంతం చూసి ఏదైతే మొత్తం మొత్తం గంపగుత్త చేసినారు. మీ జిల్లాలో పైగా బాగా మా జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, పాలమూరు జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాల నుంచి 32 సీట్లు వచ్చినాయి. ఈ 32 సీట్లలో ఈ 3 జిల్లాల్లో ఇప్పుడు ఖమ్మంలో 1, నల్గొండలో 2, పాలమూరులో 5 పార్లమెంట్లు ఉన్నాయి. ఇలా సగానికి సగం బీక్తాయి కాంగ్రెస్. సో కాబట్టి ఇట్లా చాలా ఉన్నాయి. మనం రాజకీయం ఈ టైంలో నేను రాజకీయం కరెక్ట్ కాదు, అనాలిసిస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు ఏదో వచ్చినావు, నేను మాట్లాడుతా ఉన్నా చెప్తున్నా కానీ. సో ఇవన్నీ జనం ఆలోచిస్తూనే ఉన్నారు. జనం మైండ్ సెట్ ని నువ్వు మార్చాలనుకుంటే కేసీఆర్ కంటే మంచిగా చేసి చూపిస్తే తప్ప నువ్వు జనం సాటిస్ఫై చేయలేదు. కేసీఆర్ కంటే మంచిగా చేయాలి. కేసీఆర్ కొన్ని తప్పులు ఎక్కడ చేసినా ఆ తప్పులు నువ్వు సరి చేసుకుంటా మంచిగా చేసుకుంటా రావాలి. సో అట్లాంటివి చేయకపోగా ఉన్నదానికే ఎసరు పెట్టేటువంటి ప్రయత్నాలు కనపడుతుంది. ఊళ్ళలో కరెంటు పోతా ఉంది,
నీళ్ళు వస్తలేవు, ఇట్లాంటివన్నీ చాలా మైనస్ అవుతాయి. ఎన్నికల్లో చూస్తాను ఏం జరగబోతున్నారు, చూద్దాం. సరే, మొత్తం మీద ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. తొందరగా నువ్వు కోలుకొని మళ్ళీ బయటకు వచ్చి తప్పకుండా నీ వస్తుంది. లైఫ్ మళ్ళీ నువ్వు లీడ్ చేయాలని కోరుకుంటూ తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. Thank you. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆంధ్రప్రభ. Thank you.